ఒక పిల్లగాడు లుక్స్ లైక్ త్రిశూల్ ప్రణయ్ అని ఏదో పెట్టుకున్నాడు యూట్యూబ్ ఛానల్. సో నాకు ఏది ట్విట్టర్లో ఎక్స్ అన్న ట్విట్టర్ అన్న ఒకటే. సో అందులో నాకు ట్యాగ్ చేసిండు కౌంటర్ టు రాజ్ బోడా సనాతన ధర్మం గురించి అని. అంటే నేను ఎన్నో వీడియోలు మాట్లాడినా కదా లైవ్లో. సో అందులో ఏదో ఆయనకు నచ్చిన బిట్స్ కట్ చేసుకొని సనాతన ధర్మం గురించి నాకు పాఠాలు చెప్తున్నాడు. చాలా టాపిక్స్ ఉన్నాయి మనం మాట్లాడాల్సినవి, కానీ మాట్లాడదాం. ప్రాపర్ రీసెర్చ్ చేసినాక ఒక్కొక్క టాపిక్ మాట్లాడే ప్రయత్నం చేస్తా. సో ఆ క్రమంలో ఈ పిల్లగాడు నాకు ట్విట్టర్లో ట్యాగ్ చేసిండు, సనాతన ధర్మం గురించి నాకు పాఠాలు చెప్తున్నాడు. అసలు ఆయన ఏం మాట్లాడిండో నేను చూడలేదు, కానీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు అంటే ఒక రాంగ్ ఇండికేషన్ పోతుంది సమాజంలో. కాబట్టి ఈ చాగంటిలు, తోగంటిలు, చిన్న జియర్లు, లేకపోతే ఈ యొక్క ఏమంటారు ఆయన పేరు ఏదో ఉండే కదా గరికపాటిలు, వీళ్ళకి ఇప్పుడు నేనేమంటున్నా వీళ్ళు పరిపూర్ణ ఆనందాలు ఎవరైనా కానీ వాళ్ళు సన్యాసులు అని చెప్పుకుంటున్నారు. మీరు చెప్పండి, హిందూ ధర్మశాస్త్రం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. వాట్ ఈజ్ ఏది 4 ఆశ్రమాలు కదా, ఏది యొక్క బాల్యం, యవ్వనం, కౌమారం ఇట్లా ఉన్నాయి కదా, గృహస్థు ఇట్లా ఉన్నాయి, వానప్రస్థం అంటే రిటైర్మెంట్, గృహస్థు అంటే యొక్క ఫ్యామిలీ లైఫ్, అంతకంటే ముందు బ్యాచులర్ పెళ్లి కాకపోతే అది బ్రహ్మచారి, ఇట్లా ఉన్నాయి కదా. కౌమారం అంటే బాలుడు తర్వాత బ్రహ్మచారి నుంచి గృహస్థు, అంటే సంసారం చేయడం, గృహస్థు ఫ్యామిలీ లైఫ్, ఆ తర్వాత వానప్రస్థం. ఇవన్నీ కాకుండా ఇంకోటి ఏంది, సన్యాసి అంటే ఏంది చెప్పండి. అతను నచ్చిన ధర్మం గురించి ధర్మ ప్రచారం చేస్తాడు. హిందూ ధర్మశాస్త్రాలు చదవండి. సన్యాసి అంటే ఈ ప్రాపంచిక విషయాలతో సంబంధం ఉండదు. అతను నమ్మిన ధర్మాన్ని ధర్మ ప్రచారం చేస్తాడు. కాషాయ వస్త్రాలు ధరిస్తాడు, ఏది కట్టె చెప్పులు వేసుకుంటాడు, ఒక వర్షాకాలంలో మాత్రమే ఒక స్థలంలో ఉంటాడు, మిగతా అన్ని కాలాల్లో దేశ పర్యటన చేస్తాడు. ఒక ఊరికి పోయి మళ్ళీ బ్యాక్ పోరు, ముందటికే పోతారు కానీ ఇంకా పోరు. ఇది అంటే ఈ రెగ్యులర్ డే టు డే ప్రజా సమస్య, డే టు డే ప్రాపంచిక విషయాలతో వారికి సంబంధం లేదు. ఇవన్నిటిని త్యజించిన వాడినే సన్యాసి అంటారు. వాడు నమ్మిన ధర్మ ప్రచారం తప్ప డే టు డే మన యొక్క ఈ సంసారము, ఈ యొక్క పాలిటిక్స్ వీటికి సంబంధం లేదన్నట్టు ఈ సన్యాసులకి. సో అట్లాంటి వారు ఇవాళ రాజకీయ నాయకుల యొక్క ఏది నల్లధనాన్ని డొనేషన్ ఇస్తే తెల్లధనం అవుతుంది. వాడు సోర్స్ అడగాడు, అది ఎక్కడి నుంచి వచ్చింది అడగాడు. ఈ ఎన్జిఓలకి దానం చేస్తే, ఈ ఆశ్రమాలకు దానం చేస్తే ఆ యొక్క నల్లధనం తెల్లధనం అవుతుంది. సో రాజకీయ నాయకుల యొక్క నల్లధనాన్ని తెల్లధనం చేసుకుంటూ వేల కోట్లకి అలా భూములుగా ఎకరాల 100 ఎకరాల భూములు కానీ, వేల కోట్ల సంపద చిన్నజీఆర్ దగ్గర ఎందుకు ఉంటుంది నాకు చెప్పండి. ఏం అవసరం? ఈ ప్రపంచానికి నువ్వు త్యాగం చేసిన వ్యక్తివి కదా, రైట్? ఆదిశంకరాచార్యం దగ్గర లేకుండే కదా వేల కోట్లు ట్రస్ట్ కింద, లేకపోతే స్వామి వివేకానంద దగ్గర లేకుండే కదా వేల కోట్లు. వాళ్ళని సన్యాసులు అంటారు. మీరెక్కడ సన్యాసులు? కాషాయం పేరు మీద మీరు చెయ్యని దరిద్రం లేదు. ఇక డేరా బాబాలు, నిత్యానందాలు వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత నయం. డ్రగ్స్, కొకైన్లు, అక్కడ వచ్చిన వాళ్ళకి డ్రగ్స్ ఇవ్వడము, ఈ యొక్క అమ్మాయిలతో శరీరాలతో ఈ యొక్క ఇల్లీగల్ రిలేషన్స్, నల్లధనాన్ని తెల్లధనం చేయడం, చెయ్యని దరిద్రం లేదు. మళ్ళీ వాళ్ళు సన్యాసులు అని చెప్పుకుంటారు. ఎందుకు ఇలా పార్లమెంట్లకి సన్యాసులకి ఏం పని రా పార్లమెంటు ప్రారంభోత్సవానికి? మరి హిందూ సన్యాసులను పిలిచినప్పుడు అన్ని ధర్మాల యొక్క సన్యాసులను పిలవాలి. అన్ని ధర్మాల యొక్క ఇది వాళ్ళకి సంబంధించిన మత పెద్దలను పిలవాలి. ఎందుకంటే మోడీ అంటే ఆయన ముస్లింలకు కూడా ప్రధాని, క్రిస్టియన్స్ కూడా ప్రధాని, సిక్కులకు కూడా ప్రధాని. వాళ్ళు కూడా ట్యాక్సులు కడుతున్నారు, వాళ్ళు కూడా దేశ పౌరులు. మన ఆర్మీలో more than 50% సిక్కులే ఉన్నారు దేశాన్ని రక్షిస్తున్న వాళ్ళు. కాబట్టి నేను ఏం చేసినా నడుస్తుంది. హిందూ ధర్మం అప్పలాగా చూపెడతా, కానీ ఇది నేను దయచేసి క్లారిఫై చేస్తున్నా. నాతో ఎవరైనా చర్చకు రావచ్చు. ఓకే, హిందూ ధర్మం వేరు, సనాతన ధర్మం వేరు. సనాతన ధర్మం అంటే ఆర్యబాపన్ వాడి యొక్క విధానం అంతే. హిందూ ధర్మం అంటే హిందూస్థాన్లో, భారతదేశంలో ఉన్న అన్ని భిన్న ఆచారాలు, వ్యవహారాలు 2000 సంవత్సరం శక సంవత్సరం అంటారు కదా, 2000 సంవత్సరం అదే క్రీస్తు పూర్వం అని అంతకుముందు అనేవారు. ఇప్పుడు శక సంవత్సరం అంటే కామన్ ఎరా అంటున్నారు. సో ఆ శక సంవత్సరం నుంచి అంటే 0 నుంచి ఇప్పుడు 2024 బ్యాక్వర్డ్ పోతే
ఆ యొక్క పూర్వం బీసీ, బిఫోర్ కామన్ ఎరా. ఓకే, సో ఈ క్రమంలో ఆ యొక్క అంటే ఈ తర్వాత లేటర్ వచ్చినాయి, అంటే ఇస్లాం కానీ క్రిస్టియానిటీ తర్వాత వచ్చినాయి 2000 సంవత్సరంకి. అంతకుముందు ఉన్న భారతదేశంలో ఉన్న అన్ని భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాలు, వ్యవహారాలు అన్ని కలిపి హిందుస్థాన్లో ఉన్నటువంటి అన్ని ఆచార వ్యవహారాల జీవన విధానాన్ని హిందూ మతం అని తర్వాత పేరు పెట్టిరు. అంటే దానికి ఆర్య బ్రాహ్మణుల యొక్క సనాతన ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. నేను ఘంటాపదంగా చెప్తున్నా, బల్లగుద్ది చెప్తున్నా. అర్థమైందా? ఆర్య బ్రాహ్మణుడు అనేవాడు మీరు కావాలంటే మీ ఓన్గా రీసెర్చ్ చేయండి, లేకపోతే నేను చేసిన రీసెర్చ్ ప్రకారం వేరియస్ సోర్సెస్ ద్వారా, తవ్వకాల ద్వారా, అనేక సోర్సెస్ ద్వారా చెప్తున్నా. ఈ స్టెప్పీ అన్న మైదాన ప్రాంతాలు అంటే ఎక్కడ? ఈ ఆఫ్ఘనిస్తాన్కి పై భాగంలో, రష్యాకి కింది భాగంలో, చైనాకి వెస్ట్ భాగంలో, ఆ టర్కీ యూరప్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకి ఈస్ట్ భాగంలో, ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని ప్రాంతాలు అంటే 5-6 దేశాలు ఉన్నాయి. అంతకుముందు సోవియట్ యూనియన్ కింద ఉంటుండే. టుర్కిమిస్తాను, కజకిస్తాను అట్లాంటి కొన్ని దేశాలు ఉన్నాయి, ఆ చలి ప్రాంతం ఉన్న దేశాలు. సో ఆ దేశాల్లో నొమాడ్స్ అంటే దేశ దిమ్మరులు. అంటే అక్కడ వాతావరణం సరిగ్గా ఉండదు కాబట్టి ఒక సీజన్ లో ఒక దగ్గర ఉంటారు, ఇంకో సీజన్ లో ఇంకో దగ్గర ఉంటారు. అది ఎందుకంటే మైదాన ప్రాంతాలు అంటే గడ్డి ప్రాంతాలు, అంటే అక్కడ కొండలు, గుట్టలు, లోయలు ఏమీ ఉండవు, ప్లెయిన్ ల్యాండ్ ఉంటది. దానివల్ల గాలి అనేది ఈ తుఫాన్లు, గాలులు దాన్ని ఆపేది ఏం లేవు కాబట్టి అక్కడ బతకలేక ప్రకృతి వైపరీత్యాల కారణంగా కొంతమంది ఇప్పుడున్న ఇరాన్ని పర్షియా అనేవారు అప్పుడు. ఓకే, ఆటమన్ ఎంపైర్, అంతకుముందు పర్షియా అనేవారు. సో ఆ పర్షియా అంటే ఇప్పుడున్న ఇరాన్ అని లెక్క పెట్టుకోండి. ఎందుకంటే పర్షియాలో అనేక దేశాలు ఉన్నప్పటికీ ఇరాన్ అనేది పెద్ద దేశం కాబట్టి ఇరాన్ అన్న ఇరాన్ యొక్క మీనింగ్ ఏంటంటే ఆర్యన్ అన్న ఇరాన్ అన్న ఒకటే. అంటే ఆ ఆర్యన్లు ఎక్కువ మంది పోయింది పర్షియాకి, ఇరాన్కి. తర్వాత కొద్దిమంది జర్మనీకి, యూరోప్ లో ఉన్న కొన్ని దేశాలకు పోయినరు, కొంతమంది భారతదేశంకి వచ్చిండ్రు. ఇది నేను గాలి మాటలు చెప్పట్లేదు. ఇండస్ సివిలైజేషన్ లేదా సింధు నాగరికత గురించి మీరు చదవండి. సింధు నాగరికత తవ్వకాల్లో ఎక్కడ కూడా ఇనుము వస్తువు దొరకలేదు, రాగి వస్తువు దొరికింది. రథాలు దొరకలేదు సింధు నాగరికతలో, చక్రాలు దొరకలేదు సింధు నాగరికతలో, గుర్రాల అవశేషాలు దొరకలేదు సింధు నాగరికతలో. ఎక్కడి నుంచి వచ్చినాయి భారతదేశంలోకి ఇవన్నీ? మహాభారతం చదవండి. గుర్రాల మీద, రథాల మీద యుద్ధం చేసేవారు. ఎక్కడి రథాలు, గుర్రాల యొక్క చరిత్రను చదివితే గుర్రాలు పుట్టింది, గుర్రాలను విరివిగా వాడింది, రథాలను వాడింది, తవ్వకాల్లో రథాలు బయటపడ్డది అదే ఇప్పుడు నేను చెప్పిన టుర్కెమిస్తాను, స్టెప్పీ, మైదాన ప్రాంతం. అర్థమైందా? అట్లనే హిటైట్ కల్చర్ అనేది ఉంది, అది యూరోప్ లో భాగంగా ఉంది. అక్కడ ఇవాళ నువ్వు సంస్కృతంలో ఏమేమి రాసినాయో అవన్నీ ఆ కల్చర్లు ఉన్నాయి. సూర్యుని మొక్కడము, అగ్నిని మొక్కడము ఇప్పటికీ పర్షియాలో కొన్ని ఇది పార్సీకి సంబంధించిన వాళ్ళు చేస్తారు. ఈ ఒక్క విగ్రహంగా, ఒక్క దేవుడు కాకుండా, ఒకటే దేవుడు కాకుండా ఇట్లా మల్టిపుల్ దేవుళ్ళని మొక్కేదాన్ని పేగన్ అనేవారు. అంటే ఇవాళ పర్షియాలో ఇస్లాం రాకముందు పేగన్ కల్చర్ ఉండేది. అంటే విగ్రహారాధన, అనేక డిఫరెంట్ దేవతలు మొక్కే కల్చర్ ఉండేది. అంటే ఇవన్నీ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చినాయి భారతదేశంలోకి? యజ్ఞము, యాగము, అగ్ని మొక్కేది. ఇప్పుడు మీరు జొరాస్ట్రియన్ తీయండి, జొరాస్ట్రియన్ అన్న పార్షియా భాష తీయండి. పర్షియన్ లో ఉన్న అన్ని దాదాపు మెజారిటీ పదాలు సంస్కృతంలో ఉన్నాయి. వాడు అగ్గికి పూజ చేస్తాడు జొరాస్ట్రియన్స్, సూర్యుని మొక్కుతాడు వాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి భారతదేశాలకి? ఈ హిటైట్ కల్చర్ అన్న దానిలో ఇంద్రుడు, వరుణుడు ఇవన్నీ ఉన్నాయి. ఈయన గాలి మాటలు చెప్తలేను. సైంటిఫిక్ గా రీసెర్చ్ చేసినటువంటి ఆర్కియాలజిస్టులు, లేకపోతే చరిత్రకారులు, హిస్టారియన్స్ వాళ్ళందరూ చెప్పినదే ప్రపంచవ్యాప్తంగా ఆధారాలతో సహా ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినరో అన్ని చెప్తున్నాం. సింధు నాగరికతలు ఇవేవి లేవు, కానీ భారతదేశానికి ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు చెప్పండి. ఇక అది కాకుండా ఓకే, మూలవాసులు ఈ ఆర్యన్లు. మూలవాసులు అంటే భారతదేశంలో ఈ ఆర్యులు రాకముందు ఉన్న వాళ్ళందరూ మూలవాసులు. జీన్స్ పరంగా చూద్దాం. వాళ్ళ యొక్క శరీర ఆకృతులు, వాళ్ళ చర్మం యొక్క రంగు, ఇవన్నీ భారతదేశంలో ఉన్న మూలవాసులు లేదా ఇండిజినస్ పీపుల్ లేదా ఆదివాసులు
మీరు ఛత్తీస్గఢ్ అడవులకు తీసుకోండి, తమిళనాడులో తీసుకోండి, తెలంగాణలో తీసుకోండి, ఆంధ్రాలో తీసుకోండి, ఎవరైతే నల్ల తోలు ఉన్న వాళ్ళందరూ మూలవాసులే. ఇది జీన్స్ పరంగా జన్యు పరంగా కూడా టెస్టులు చేశారు. R1A1 ఇంకా ఏవేవైతే జీన్ స్ట్రక్చర్ ఉన్నాయో వాటిలో ఎప్పుడు మిక్స్ అయినాయి, ఎట్లా మిక్స్ అయినాయి, ఇలా ఏది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నవారు వాళ్ళు ఇప్పటికీ ఒరిజినల్ ట్రైబ్స్ గా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఈ పర్షియా నుంచి వచ్చినటువంటి స్టెప్పీ మైదాన ప్రాంతం నుంచి వచ్చిన ఆర్యులతోటి జీన్స్ మిక్సప్ అయినాయి. మీరు నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి చూడండి. నార్త్ ఇండియాలో వాటి గుళ్ళు గిట్లు ఉంటాయి, మన డిఫరెంట్ గుళ్ళ స్ట్రక్చర్ ఉంటుంది. వాళ్ళని మనం పక్క పెడితే మన తోలు నల్లగా ఉంటుంది, మన ముఖం కవలికలు తేడా ఉంటాయి. సో ఆ రకంగా చూసినా మనకు తెలుస్తుంది కదా. భాష తేడా ఉంది, రంగు తేడా ఉంది, శరీర ఆకృతి తేడా ఉంది, జన్యపరంగా తేడా ఉంది, హిస్టారికల్ సైట్స్ తేడా ఉన్నాయి. ఇవి అంటే అర్థమైంది, ఆర్యులు భారతదేశంకి ఇప్పుడు చెప్పిన ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారు ఇప్పుడున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ లో ఉన్న ఆర్య బ్రాహ్మణులు. ఈ దేశవాసులు కాదు, ఈ మూలవాసులు కాదు. ఇక్కడి మూలవాసుల మీద వాళ్ళకి ప్రేమ ఉండదు. వాడు ఇంకా దరిద్రం ఏంటంటే గుర్రాలు వాడే తెచ్చిండు, రథాలు వాడే తెచ్చిండు, ఈ యజ్ఞాలు యాగాదులు వాడే తెచ్చిండు. అర్థమైందా? ఇంకో దరిద్రం ఏంటంటే వాడు వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క స్త్రీలను తీసుకురాలి. వాడు కూడా వచ్చాడు కాబట్టి భారతదేశంలో స్త్రీలను కూడా శూద్రులే అన్నాడు. అంటే భారతదేశంలో అందరినీ శూద్రులే అన్నాడు. వాడు స్త్రీలను తెలియదు కాబట్టి ఇక్కడున్న స్త్రీలతో వాడు సంభోగం చేసాడు కాబట్టి ఈ స్త్రీలను కూడా వాడు శూద్రులే అన్నాడు. అర్థమైందా? ఇది ఆర్యులు అనేవారు ఇక్కడి దేశవాసులు, మూలవాసులు కాదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆర్య బ్రాహ్మణులు. బ్రహ్మను వాడే తెచ్చిండు, అట్లనే ఈ యొక్క విష్ణుమూర్తిని వాడు తెచ్చిండు. ఎందుకు ఎవరినైనా విష్ణుమూర్తి అవతారం అంటాడు. ఎందుకంటాడు? వాళ్ళు వేరు మనుషులు రా అయ్యా. ఎందుకంటే ఆ విష్ణుమూర్తి అవతారం అనకపోతే విష్ణుమూర్తి యొక్క గొప్పతనం పడిపోయి విష్ణుమూర్తి బదులు కృష్ణుని మొక్కడం స్టార్ట్ చేస్తారు, విష్ణుమూర్తి బదులు ఇంకో ఆయన మొక్కడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? విష్ణుమూర్తిని పేరు మీద 4 పైసలు సంపాదించుకొని బతుకుతున్న వాళ్ళ యొక్క బతుకు తెరువు రోడ్డు మీద పడుతుంది. కాబట్టి ఏమంటాడు? ఎవడైతే ఇంతో అంత మంచి పేరు ఉన్నాడో, పలుకుబడి ఉన్నాడో ఏదైనా ఉంటే వాడిని విష్ణుమూర్తి అవతారం అంటాడు. లాస్ట్కి ఏ స్థాయికి దిగజారిందంటే అంబేద్కర్ గారిని కూడా వాడు విష్ణుమూర్తి అవతారం అని అన్నాడు. ఎందుకన్నాడు? బుద్ధుని కూడా విష్ణుమూర్తి అవతారం అన్నాడు. ఎందుకన్నాడు? ఆ బుద్ధుని ఫాలోవర్స్, ఆ అంబేద్కర్ ఫాలోవర్స్ ఈ యొక్క వీని బాపనోని యొక్క సనాతన ధర్మం పాటించకుండా వేరే ధర్మాన్ని పాటిస్తే వీనికి వచ్చే ఆమ్దాని పోతుంది కదా. వీడు కష్టపడాడు కదా, కుసన దగ్గర సంపాదించుకోవాలి కదా. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ మెయిన్గా నేను చెప్పదలుచుకుంది, ఇదంతా చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే నేను చెప్పదలుచుకుంది సనాతన ధర్మం వేరు, హిందూ ధర్మం వేరు. ఓకే, ఇప్పుడు చెప్పినా కదా ఈ సింధు నాగరికత ఇవన్నీ చెప్పినా కదా. ఈ క్రమంలో ఎక్కడికి వచ్చిరని చెప్పిన పర్షియన్లు డైరెక్ట్ వాళ్ళు ఉరికి రాలే భారతదేశానికి. ఫస్ట్ పర్షియాకి వచ్చారు, పర్షియా నుంచి ఇక్కడికి వచ్చారు. ఆ పర్షియన్లు మీరు నేను అబద్ధం ఆడితే ఈ బంగ్లాదేశోడు ఉన్నాడు కదా, వంగదేశం అంటారు. వంగదేశం అన్న, బంగ్లా అన్న. ఇప్పుడు మనం పాకిస్తాన్ 2 ముక్కలు కావడానికి కారణం ఏంటి? ఇంటర్నెట్. సో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్, వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న పాకిస్తాన్. ఓకే, ఆ 2 కలిపి 2 ముక్కలు ఒకటే దేశం కింద ఉండే 1971లో ఇందిరాగాంధీ గారి పుణ్యం వల్ల అది ఈ యొక్క బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడ్డది. ఓకే, సో అక్కడ మెయిన్గా వాళ్ళ కొట్లాడే దేని గురించి? భాష గురించి. వీడు ఉర్దూ ఎన్ఫోర్స్ చేయాలని ట్రై చేసిండు, ఈ ఉర్దూని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని చేస్తే వాళ్ళు వాళ్ళు ఇప్పటికీ బంగ్లా అంటే అంత ప్రేమ వాళ్ళకి. ఎవరికి? వాళ్ళ యొక్క బంగ్లాదేశ్, వాళ్ళ దేశం పేరే బంగ్లాదేశ్. మీరు చూడండి, బంగ్లాదేశ్. ఓకే, సో వాళ్ళకి జాతీయ గీతం కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన బంగ్లానే ఉంటది. బంకిం చంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఇద్దరిట్లో ఎవరో రాశారు. సో అదే ఉంటది, నాకు నోటికి గుర్తు లేదు, హమ్మీ ఏదో ఉంటది. సో అది బంగ్లానే ఉంటది. అర్థమైందా? సో అంటే ఏం చెప్తున్నా, ఇక్కడ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు వాని బాధ, ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ అని మనం అంటాం తెలుగులో, కానీ వాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు. అన్ని వాని బాధతోటి వలుపుతారు. అంటే వాళ్ళకి అంత ప్రేమ వాళ్ళ భాష మీద, బంగ్లా. సిమిలర్లీ మీరు ముస్లిమ్స్ని ఎవరన్నా అడగండి, ఈ పర్షియాకు సంబంధించిన వాళ్ళు మొఘళ్ళ కాలంలో కానీ ఈవెన్ నిజాంల కాలంలో కూడా చాలా కాలం వరకు తర్వాత మారింది. కానీ ఇనీషియల్ స్టేజెస్ మాత్రం, ఎందుకంటే అక్కడ నుంచి ఎక్కువ మంది వచ్చిన వాళ్ళు, పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు కొద్దిమంది. అంతకుముందు ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లు అంటే యొక్క మొఘళ్ళు రాకముందు వరకు వీళ్ళది వీళ్ళుండే తుర్కిమిస్తాన్, టుర్కీ అంటే అదే మనలకు అనరాక తుర్కలు అన్నారు. అంటే టుర్కీ అది టర్కీ
సో టర్కీ నుంచి కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళు ఉండేవారు, లోడీలు, ఇబ్రాహిం లోడీలు, షేర్ షా సూరీలు, వీళ్ళంతా పఠాన్లు. కానీ తర్వాత మొఘల్లోకి వచ్చిన తర్వాత ఈ యొక్క డిఫరెంట్ పర్షియన్లది రాజ్యం, పర్షియన్లు అంటే కదా ఇప్పుడు నేను చెప్పిన కదా. సో అయితే ఈ పర్షియన్లకి భారతదేశం రావాలంటే వీళ్ళకి అడ్డం ఏమున్నది బార్డర్లో, ఇప్పుడు పాకిస్తాన్ అంటున్నాం కదా, ఈ పాకిస్తాన్కి బార్డర్ ఏమున్నది, సింధు నది ఉన్నది, సప్త సింధు నది. సింధు నది యొక్క ఇండస్ రివర్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ఇండస్ నుంచి వచ్చిందే ఇండియా పేరు. ఓకే, సో సింధు నది ఇప్పుడు చెప్తున్న ఆర్యుడు చెప్తున్న వేదాల్లో కూడా సప్త సింధు ఉన్నది. అంటే సింధు నది యొక్క 7 ఉపనదులు సప్త సింధు అంటే. ఓకే, దాని సంస్కృతంలో వేరే పేర్లు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు రాబి, సట్లేజ్, ఇవన్నీ వేరే పేర్లు ఉన్నాయి. అంటే సింధు నది యొక్క హిమాలయాల్లో పుట్టిన 3 నదులు, 3 ప్రధాన నదులలో ఒకటి గంగా తర్వాత అవుతుంది, అంతకుముందు దాన్ని ఏమంటారు. సో ఆ యొక్క బ్రహ్మపుత్ర అడిదికి పోతుంది బంగ్లాదేశ్ దిక్కు, ఇటు ఇండస్ పోతుంది సింధు నది. సో అయితే వాళ్ళు ఎవరైనా భారతదేశంకి రావాలంటే ఈ సింధు నది దాటుకొని రావాలి పర్షియన్లు, లేదంటే యూరోపియన్లు తక్కువ వచ్చేవారు. వాళ్ళు వచ్చిన కింద సముద్ర మార్గం తర్వాత కనుక్కున్నారు. కానీ ఏదైనా ఎక్కువ పర్షియన్లు వచ్చేవారు మనకు వర్తక వ్యాపారం ఆ దారిలో. సో వాళ్ళు సింధు నది దాటుకొని రావాలి. వాళ్ళు ఏంటంటే పర్షియాలో మీరు ముస్లిం షాయరీస్ ఇవి చదవండి, వాళ్ళు హెచ్ ఎక్కువ వలుపుతుంది. వీళ్ళకి ఎట్లయితే బాగా వలుపుతుందో వాళ్ళకి హెచ్ వలుపుతుంది. ఎట్లా అది నేను వాళ్ళు ఈవెన్ పాట పాడిన వాళ్ళు కూడా చూడండి, హెచ్ ఎక్కువ వస్తుంది, హెచ్ తోటి. వాళ్ళు సింధు నదికి ఆవల ఉన్న భూభాగాన్ని వాళ్ళు సింధుస్థాన్ అని పిలవాలి. వాళ్ళకి అనరాక, లేకపోతే వాళ్ళకి హెచ్తోటి వాళ్ళకడం అలవాటు కాబట్టి వాళ్ళు హిందుస్థాన్ అన్నారు. ఇప్పటికీ ముస్లిం దేశాల్లో హిందుస్థాన్ అనే పిలుస్తారు భారతదేశాన్ని. సో సింధు నదికి లేదా హిందూ నదికి ఆవతల ఉన్న భూభాగంలో ఉన్న అన్ని సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సింధు నదికి ఆవల ఉన్న అన్ని భూభాగాల్లో అన్ని ఆచార వ్యవహారాలు అన్ని కలిపితే అది హిందూయిజం అయింది. సింధూయిజము లేదా హిందూయిజము, సింధుస్థాన్ లేదా హిందుస్థాన్. అంటే మనం మొక్కే ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, మనకి పోలేరమ్మ, మనం మొక్కే అన్ని, మనం పాటించిన అన్ని కలిపితే అది హిందూయిజం. మూలవాసులు, ఆదివాసులు, ఈ ఆర్య బ్రాహ్మణుడు భారతదేశం రాకముందు ఉన్నటువంటి సాంప్రదాయాలు అన్ని కలిపితే అది హిందూయిజం. ఈ ఆర్య బ్రాహ్మణుడు తెచ్చింది సనాతన ధర్మం. యజ్ఞాలు, యాగాలు, వాడు ఏం చేసేవాడు, వాడు ఈ పశువులు తినేవాడు. వాడికి ఏంది, వాడి యొక్క జీవన ఆధారం ఏంది, పశువులే. అర్థమైందా? సో వాడికి అప్పట్లో వ్యవసాయం కూడా ఇంత అడ్వాన్స్డ్గా తెలియదు ఈ ఆర్య బ్రాహ్మణులకి. వానికి ఏంటంటే ఈ గుర్రాలు, రథాలు, ఆయుధాలు, ఈ యొక్క బాడీ యుద్ధ నైపుణ్యాలు ఇవి ఎక్కువ ఉంటుండే. మన దగ్గర అంత అడ్వాన్స్డ్ ఆయుధాలు లేకపోవడం వల్ల వాళ్ళతో కొట్లాడలేకపోయినాం. సో వాడు ఆర్యుడు అంటే గొప్ప, ఆర్యుడు అంటే వాని భాషలో, సంస్కృతంలో కానీ వాని భాషలో గొప్పవాడు అని అర్థం. శూద్రుడు అంటే తక్కువవాడు అని అర్థం. ఇక వానితో బాధ భరించలేక, వాడిని తట్టుకోలేక ఆ ఇండస్ ఉన్న వాళ్ళంతా కిందికి వచ్చి బతకడం స్టార్ట్ చేసారు. అడవులల్లో వీళ్ళు అడవులలో ఉంటే వాళ్ళు రాక్షసులను పిలవడం స్టార్ట్ చేసిండు. సో ఈ ఆర్య బ్రాహ్మణుడు అనేవాడు వాడు యజ్ఞాలు, యాగాదులు చేసేవాడు. ఎందుకని? ఈ యజ్ఞాలు, యాగాలు చేసి వాని నమ్మకం ఏంది అంటే పైన దేవుళ్ళు ఉన్నారు, మనకి సకాలంలో వర్షాలు పడితేనే పంటలు పడతాయి కాబట్టి, లేకపోతే గాలి దుమారం రాకుండా మనం రక్షిస్తుంది, ప్రకృతి నుంచి వైపరీత్యాల నుంచి మనం కాపాడే దేవుళ్ళు పైన ఉన్నారు. ఆ పైన ఉన్న దేవుళ్ళని తృప్తిపరిస్తే నాకు ప్రకృతి వైపరీత్యాలు రావు. కాబట్టి వాళ్ళని తృప్తిపరచాలంటే ఏం చేయాలి? నాకు నచ్చినవి వాళ్ళకు కూడా నచ్చుతాయని మనం అనుకుంటాం. అనుకొని వీళ్ళకి అత్యంత ప్రియమైనవి ఆ యొక్క పైకి పంపించాలి. ఎట్లా పంపిస్తావు? ఒకటే మార్గం, ఈ యొక్క యజ్ఞం, యాగం చేస్తే ఇలా వీటిని కాలుస్తే అవి పైకి పోతాయని వాడి నమ్మకం. ఆ విధంగా యజ్ఞ యాగాదులలో ఈ యొక్క పశువులని వాడు తినేవాడు. అట్లనే ఆ యొక్క వాడు నమ్మిన దేవుళ్ళకి వరుణుడు, ఇంద్రుడు ఎవరైతే ఉన్నారో, మీరు శివుడు, ఈ రాముడు ఇవేవి లేవు వేదాల్లో, మీరు చదవండి. వరుణుడు, ఇంద్రుడు ప్రకృతికి సంబంధించినవి ఉన్నాయి. అర్థమైందా? వేదాలే కదా వీళ్ళు చెప్తున్న ప్రకారం, ఈ సంస్కృతం వీళ్ళు చెప్తున్న ప్రకారం వేదాలే కదా ఈ యొక్క మొత్తానికి, వీటికి హిందూయిజానికి, ఆర్య బ్రాహ్మణునికి యొక్క ఆదికి. సో అందులో మీరు చదవండి, ఎక్కడ శివుడు లేకపోతే యొక్క కృష్ణుడు, విష్ణుమూర్తి, ఏందిరా పిచ్చి
సో సో అయితే ఇవేవి ఉండవు ఈ యొక్క ఏది ఇంద్రుడు వరుడు గివే ఉంటాయి, సోమరసము గిమరసం గివే ఉంటాయి. ఎందుకంటే వాడు ఊకే సోమరసం తాగేవాడు, సురాపానం తాగేవాడు. సురాపానం అంటే మత్తు కలిగిస్తుంది, అందుకని వాళ్ళని సురులు అన్నారు. సురులు అంటే అదే దేవతలు అని. వాడికి ఏంటంటే అదే వాడు గొప్ప అనుకునేటోడు. ఇక బ్రహ్మ వాళ్ళందరూ కూర్చోండి వాడు అన్ని వాడు స్వర్గము నరకము ఇంకోటి అన్ని భూమి మీదనే ఉన్నాయి. వాడు ఆ ఉత్తరాఖండ్కి పైన ఉన్న భూభాగాలు హిమాలయ ప్రాంతాల్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో వాడికి స్వర్గం అనేది పెట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్ కిందికి వస్తే భూమి అన్నాడు. ఓకే, అర్థమైందా? సో ఏదైనా భూమి మీద, శివుడు కైలాసం భూమి మీద ఉన్నప్పుడు వైకుంఠం ఏడుంటది? వాడి ఒక అడవిలో ఎక్కడనో ఒక మంచి కొండలలో గుట్టలలో ఒక ఇల్లు కట్టుకున్నాడు, పెద్ద ఇల్లు, రాజభవనం లాంటిది. సో దాన్ని ఒకటి స్వర్గం అన్నాడు, ఒకటి వైకుంఠం అన్నాడు, ఇంకోటి అన్నాడు. శివుడు ఈ శక్తి అమ్మవారు వీళ్ళు లోకల్ ఇక్కడి దేవతలు, కానీ వీళ్ళతో గెలవలేకపోయారు వాళ్ళు ఆర్యులు. అందుకని నువ్వు కూడా దేవుని వేపోరా అని చెప్పారు శివునికి. అర్థమైందా? సో అది సో అయితే ఇక్కడ ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ఆర్య బ్రాహ్మణుడు అనేవాడు ఈ విధంగా యజ్ఞాలు యాగాదులు చేసి ఉన్నటువంటి పశు సంపదనంతా ఈ హవిస్సు చేయడం వల్ల ఏ స్థాయికి వచ్చిందంటే, దేశంలో వ్యవసాయం చేయడానికి పశువులు లేని పరిస్థితి వచ్చింది. ఇక ఈ హింసని తాళలేక, నరబలులు జంతుబలు చూడలేక చాలా మంది మూలవాసులు ఆదివాసులు ఈ యొక్క బుద్ధిజం జైనిజంలకు పోయారు. అంటే క్రీస్తు శక సంవత్సరం పూర్వము, అంటే క్రీస్తు పూర్వము అంటే ఇప్పటి నుంచి లెక్క పెడితే ఇప్పటి నుంచి 2600 ఒక 3000 సంవత్సరాల కింద ముచ్చట చెప్తున్నాయి. అరౌండ్ బుద్ధిజం అనేది అరౌండ్ 600 BCE వచ్చింది, 600-700. జైనిజం కూడా ఇంకో 50-100 సంవత్సరాల ముందు వచ్చింది. కానీ వాళ్ళంతా ఎవరు జైనిజం బుద్ధిజం స్టార్ట్ చేసిన వాళ్ళు? ఒక్కరు ఆర్య బ్రాహ్మణులు కాదు, మూలవాసులు ఆదివాసులు. ఇప్పుడు బుద్ధుడు అంటే ఆయన ఒక ట్రైబల్ రాజు కొడుకు, అర్థమైందా? సో ఈ మూలవాసులు ఈ యొక్క ఆర్య బ్రాహ్మణుల యొక్క హింసని ఈ చూడలేక వాళ్ళు ఈ శాంతి, సహనము, అహింస ఇవన్నిటిని బుద్ధిజం జైనిజం స్టార్ట్ చేస్తే ఒక అట్లీస్ట్ 2/3 జనాభా ఆ బుద్ధిజం జైనిజంలకు పోయే వారికి 1/3 ఉండే వారికి ఆర్య బ్రాహ్మణికి ఏం చేయాలో అర్థం కాక ఆ బుద్ధిజం జైనిజం అన్ని తీసుకొచ్చి ఇలా పెట్టిర్రు. ఆ బుద్ధిజం జైనిజం మందిరాలన్నీ ఈ ఆర్య బ్రాహ్మణుడి యొక్క మందిరాలుగా కన్వర్ట్ చేశారు. తవ్వకాల్లో ఆ బుద్ధిజం జైనిజం సంబంధించిన అన్ని బయటపడుతున్నాయి. అర్థమైందా? నేను ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నా ముచ్చట అంటే, హిందూయిజం వేరు, ఆర్య బ్రాహ్మణుడి సనాతన ధర్మం వేరు అని చెప్తున్నా. అర్థమైందా? హిందువులు పాటించే అన్ని ధర్మశాస్త్ర అన్నిటినీ మేము గౌరవిస్తాము, హిందూయిజాన్ని గౌరవిస్తాము. కానీ ఆర్య బ్రాహ్మణుడి సనాతన ధర్మాన్ని, వివక్షని పెంచి పోషించేదాన్ని, ఆర్యుడి గొప్పవాడు అని చెప్పేదాన్ని మేము అంగీకరించాం, మనువాదాన్ని అంగీకరించాం. బ్రాహ్మణుడు బ్రహ్మహత్యా పాపకం అంటాడు. బ్రాహ్మణ్ణి చంపితే పాపం అవుతుందంట, శూద్రుని చంపితే పాపం లేదు. శూద్రుణ్ణి గోడకు కుర్చీలు వేసించేవారు. ఇక దళితుల అతిశూద్రుల పరిస్థితి అయితే ఊరికి దూరంగా పెట్టేవారు. మనుషులు చేయలేనటువంటి, చూడ్డానికే అసహ్యం వేసేటువంటి పనులని ఆ యొక్క అతిశూద్రులతో చేయించేవారు. అర్థమైందా? వాడి యొక్క ఉమ్మి నేల మీద పడితే ఎక్కడ మనకి ఈ యొక్క రోగాలు వస్తాయో, అంటరానితనం అవుతుంది అని చెప్పి వాడు ఈ యొక్క మూతికి ఒక ముంత పెట్టేవాడు. ఒకవేళ బై మిస్టేక్లో మాట్లాడుతుంటే ఎక్కడైనా తుంపిల్లో గింపుల్లో నేల మీద పడితే అది ఊడ్చుకుంటూ పోవాలని ముడ్డికి చీపురు కట్టేవాడు. అర్థమైందా? ఇక లెక్కలేని బాల్య వివాహాలు, వితంతు వివాహాలు ఇవేవి ఉండేవి కాదు. చిన్న పిల్లకి ముసలోని ఇచ్చి పెళ్లి చేసేవాడు. ఆ ముసలోడు తొందరగా చచ్చిపోయాడు ముసలోడు కాబట్టి ఇక ఈమెకు గుండు కొట్టించి ముండా అని పేరు పెట్టి గుండు కొట్టించి తెల్ల చీర కట్టి ఆమె రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అట్లా ఒక ఇంట్లోనే ఉండాలి. ఇక కొంతమంది ఉన్నత రాజులు, ఎవరైతే సమాజంలో ఇంతో అంత పేరున్న రాజులు వాళ్ళ ఉంటే అతని యొక్క ఆస్తి అన్నట్టు వాడికి 4 భార్యలు, 50 మంది భార్యలు, 8 మంది భార్యలు ఉండేవారు. ఒక 10 మందో 50 మందో ఉంపుడు గత్తెలు ఉండేవారు ఇట్లా. సో అయితే ఆ రాజు చచ్చిపోతే రాజు యొక్క ఆస్తి కదా, వాళ్ళకి ఆ రాజు భార్యలకి చిన్నపిల్లలు ఉంటే వదిలేసేవారు, చిన్నపిల్లల సంరక్షణ చూడాలి కాబట్టి. ఇక మిగతా వాళ్ళందరినీ ఆ భార్యల్ని కానీ ఆ ఉంపుడు గత్తెల్ని కానీ రాజుతో పాటు కాలబెట్టేటోడు.
ఎందుకంటే వీడేం చెప్పేవాడు, వర్ణ సంకరణం జరుగుతుంది, రాజుకి చెడ్డ పేరు వస్తుందని. ఇట్లా అనేక చట్టాలు. ఇక శూద్రులకి వేదం వినకూడదు, వేదము చదవకూడదు. వేదం వింటే సీసం పోసేవాడు, వేదం చదివితే నాలుకలు కోసేవాడు. ఇది నేను గాలి మాటలు చెప్తలేను. ఏ సంవత్సరం బ్రిటిష్ వాడు వచ్చినాక ఏమేమి ఈ దురాచారాలను ఒక్కొక్కటి మన యొక్క లోకల్ ఉన్నటువంటి ఈ యొక్క మూలవాసులు అనేక మంది, ఈ యొక్క కొంతమంది బ్రాహ్మణులు కూడా వీళ్ళని ఈ దరిద్రాన్ని చూడలేక వాళ్ళు కొట్లాడితే, బ్రిటిష్ వాడికి ఈ దేశంలో ఎక్కువ కాలం ఉండాలంటే ఎవరో ఒకరి మద్దతు కావాలి కాబట్టి వానికి మన మీద ప్రేమ లేకపోయినా వాడు ఈ యొక్క అనేక చట్టాలు తెచ్చి ఇవన్నీ దరిద్రం రూపుమాపిండు. ఈ బ్రాహ్మణుడి యొక్క ఈ దరిద్రం లేకపోతే ఇలా శూద్రులు శాలోడు యొక్క మగ్గం నేసుకోవాలి, సకల యొక్క ఏది బట్టలు ఉతకాలి, ఇదే మొద్దు పని చేసుకోవాలి. అతి శూద్రులు క్లీనింగ్ పని చేయాలి. వీడేం చేయాలి, బాపనోడు నీకు నాకు కయ్యం పెట్టాలి, ఈ యొక్క ఏది వాడు కూర్చుండి గుళ్ళ వచ్చే అందరి సంపద అంతా, దేశంలో ఉన్న సంపద అంతా తీసుకొని గుళ్ళు ఎందుకు ధ్వంసం చేసిర్రు? ఒక ముస్లిం రాజులే చేయలే గుళ్ళని, ఒక బ్రిటిష్ వాడు చేయలే. అంతకుముందు పక్క రాజ్యపోడు ఈ రాజ్యం మీద దండయాత్ర చేసి గుళ్ళను ధ్వంసం చేసేవాడు. ఎందుకని? ఈ బాపనోడు దేశంలో ఉన్న సంపద, వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, మనులు, మాణిక్యాలు అన్ని తీసుకొని గుళ్ళ దాచిపెట్టాడు. వినాయకుడి బొడ్డులను, ఆ విగ్రహం చెయ్యిలను, లేకపోతే శివలింగం పెట్టే ముందు లోపల తవ్వో. అందుకని అవన్నీ పలగొట్టిందంతా ఈ ముస్లిం పలగొట్టిరని చెప్తారు. కానీ మీరు గ్రామీణ ప్రాంతాల్లో వండి చాలా వరకు హిందువులే పలగొట్టిర్రు గుప్త నిధుల కోసం. మళ్ళీ వీడొక్కడు ముస్లింని ఒక్కడినే తిడతా అంటే ఎట్లా కలుస్తుందిరా? చెప్పండి మిత్రులారా. అంటే గత చరిత్ర, అది చరిత్ర అయిపోయింది. కొత్త పుస్తకం రాసుకున్నాం. 1947 నుంచి కొత్త చరిత్ర, కొత్తది. ఇప్పటి సంగతి చెప్పాలి. అప్పుడు ఎప్పుడో 1500 సంవత్సరం అప్పుడున్న నియమాలు ఏంది, అప్పుడున్న చట్టాలు ఏంది, అప్పుడున్న కథ ఏంది, అప్పటికి ఇప్పుడు ఎందుకు? సో అయితే ఇక్కడ ఓవరాల్ నేను చెప్పదలుచుకున్న సారాంశం, ద మోరల్ ఆఫ్ ఇది ఏం చెప్తున్నా అంటే, హిందూయిజం వేరు, మూలవాసులు, ఆదివాసులు, శూద్రులు అని వాడు పేరు పెట్టిన వీళ్ళు మొక్కే దేవుళ్ళు, దేవతలు వేరు, ఆర్య బ్రాహ్మణుడు వేరు అని చెప్తున్నా. అంతే. ఆర్య బ్రాహ్మణుడి సనాతన ధర్మం వేరు అని చెప్తున్నా. ఆ ఆర్య బ్రాహ్మణుడి సనాతన ధర్మము లేకపోతే వాని యొక్క మనువాదంలో వివక్ష, బ్రాహ్మణుడే ఎన్ని తప్పులు చేసినా బ్రాహ్మణుడికి శిక్షలు లేవు. శూద్రుడి భార్యని బ్రాహ్మణుని దగ్గర 3 రాత్రులు వండబెట్టాలంట. ఫస్ట్ వాడు రుచి చూసినాకనే శూద్రునికి అలో చేస్తాడు. ఫస్ట్ వాడు ఎంగిల్ చేసినాకనే మిగతా వాడు. కొంతమంది దళితులకు సిగ్గుశరం లేదు, అమారా ప్రసాద్ లాంటి వారికి. అంబేద్కర్ గా వాదులం అని చెప్పుకునే గాడిద కొడుకులారా, వాడు అంబేద్కర్ రాజ్యాంగమే రాయలేదు అంటుండు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చింపుతా అంటుండు. అంబేద్కర్ గారు ఎవరికి వ్యతిరేకంగా, ఏ వివక్షకు వ్యతిరేకంగా కొట్లాడిండో ఈ అమారా ప్రసాద్ లాంటి లుచ్చనా కొడుకులు, ఈ బీజేపీ ఆర్ఎస్ అంధభక్తులు చెప్పాలి. కాలారాన్ టెంపుల్ కి దళితులను రానియకపోతే రానియాలని కొట్లాడిండు అంబేద్కర్ గారు. ఎవరికి వ్యతిరేకంగా కొట్లాడిండు? ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆర్య బ్రాహ్మణ మనువాదులకు వ్యతిరేకంగా కొట్లాడిండా? ఎవడైనా బీసీ తప్పుదారి చేసి ఈ దళితులని అందరితో సమానంగా ఉండాలంటే ఈ బీసీకి కూడా శిక్ష వేసేవాడు ఈ బ్రాహ్మణుడు. ఎందుకంటే వాడు చెప్పిన మనువాదాన్ని పాటించకపోతే కఠినమైన శిక్షలు వేసేవాడు. దళితులు రథాన్ని గుంజాలి బట్టలు లేకుండా, దళిత స్త్రీలు గుళ్ళల్లో బట్టలు లేకుండా నాట్యం చేయాలి. ఈ పూజారికి ఆ దళిత స్త్రీలని అంటితే అంటరానితనం అవుతుంది, అస్పృశ్యత అవుతుంది, ధర్మ భంగం జరుగుతుంది. కానీ ఆ యొక్క ఎవరు చూడనప్పుడు గుళ్ళో ఎంజాయ్ చేస్తే మాత్రం ఎలాంటి అంటరానితనం రాదు. అర్థమైందా? సో ఈ వివక్ష, ఈ నియంత్రిత మళ్ళీ అక్కడికే తీసుకుపోతుంది కదా. 2014 దాకా కష్టపడి వీడికి తెస్తే మళ్ళీ అలా దేశ సంపద అంతా అప్పుడు గుళ్ళ దాచిపెట్టిండు, ఇప్పుడు అదాని అంబానీ దగ్గర దాచిపెడుతున్నాడు. ఇవాళ పార్లమెంటు యొక్క ఇనాగ్రేషన్ కి ఎవరు వస్తారు? మళ్ళీ అదే సనాతన ధర్మాన్ని, వివక్షని పెంచి పోషించిన అదే ఆర్య బ్రాహ్మణులు వస్తారు. బీజేపీలో కానీ ఆర్ఎస్లో కానీ నిర్ణయం చేసుకునే అన్ని స్థానాల్లో 97% మంది, 99% మంది బ్రాహ్మణులే ఉంటారు. ఇక కేంద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క కేంద్ర ప్రభుత్వ అన్ని శాఖలలో, పిఎంఓ నుంచి ప్రెసిడెంట్ నుంచి అన్ని శాఖలలో 99% మంది బ్రాహ్మణులే ఉంటారు. అంటే బ్రాహ్మణుల రాజ్యం నడుస్తున్నది. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు దేశ స్వతంత్రం గురించి ఎంతో మంది కొట్లాడిన, తన ప్రాణాలు అర్పించిన టిప్పు సుల్తాన్ దేశద్రోహి అంటారు. అర్థమైందా? ఆమెకి ఇష్టం లేకపోయినా అయిష్టంగా ఈ విధిలేని పరిస్థితులలో ఒక చిన్న రాజ్యం బుందేల్ఖండ్ అనేది ఉత్తరప్రదేశ్లో మరాఠాల కింద చాలా చిన్నది. మీరు బుందేల్ఖండ్ ఇప్పుడు కూడా ఇవ్వండి, చాలా చిన్నది. అందులో ఆమెకి ఇష్టంతో రాలే. విధిలేని పరిస్థితులలో ఇక వాళ్ళు వచ్చి అటాక్ చేస్తే తను కాపాడుకోవడానికి వచ్చింది ఆమె. ఎవరు? ఝాన్సీ లక్ష్మీబాయి. కానీ ఆమె మీద సినిమా వస్తుంది, ఎందుకంటే బ్రాహ్మణ్. అర్థమైందా?
మీరు మంగళ్ పాండే ఎంతో మంది కొట్లాడారు, కానీ మంగళ్ పాండే మీద సినిమా వస్తుంది ఎందుకు? బ్రాహ్మిన్. అర్థమైందా? అదేంది హర్యానా దగ్గర అదేంది బ్రాహ్మణ్ రిలేటెడ్ సినిమాలు వస్తాయి. మీరు చూడండి, బ్రాహ్మణులని ఎలివేట్ చేస్తారు. మిగతా వాళ్ళు ఎంతమంది కష్టపడ్డా వాళ్ళ పేర్లుండే ఊర్లుండే. ఇలా ఇదే ఝాన్సీ లక్ష్మీబాయి పక్కకి ఆయన యొక్క సైన్యాధ్యక్షుడు ఎవరు? మీర్ బక్షి, ముస్లిం. అర్థమైందా? ఆమెను కాపాడడానికి తను మారు వేషంలో వేరే వేషంలో వచ్చిన ఒక స్త్రీ తనకు ముస్లిం ఆ యొక్క డల్హౌసీ పంపిన సైన్యాలకి తను చచ్చిపోయింది ఝాన్సీ లక్ష్మీబాయిని కాపాడడానికి. దళిత స్త్రీ జజ్జరీబాయ్, ఎక్కడ ఉండదు ఆమె పేరు. అంటే ఈ బ్రాహ్మణిజం నడుస్తున్నది. బ్రాహ్మణుడు అంటే గొప్పవాడు, ఆర్యుడు అంటే గొప్పవాడు, వాడు తుమ్మినా దగ్గినా చాలా మంచిగా దగ్గినవు, చాలా మంచిగా తుమ్మినవు. అదే శూద్రుడు తన ప్రాణాలు అర్పించినా, అదే ముస్లిం ప్రాణాలు అర్పించినా వాడు దేశద్రోహి. దిస్ అబ్యూస్ హ్యాస్ టు బి స్టాప్డ్. బ్రాహ్మణ్ సుప్రమసీ హ్యాస్ టు బి స్టాప్డ్ అనేది నేను ఎత్తిన వరకు కొట్టుకుంటున్నా. సనాతన ధర్మం వేరు, హిందూయిజం వేరు అని చెప్తున్నా. అర్థమైందా? ఆ క్రమంలో ఈ బచ్చగాడు ఏం మాట్లాడిండో మీ కామెంట్ చదివినాక చూద్దాం. సబ్జెక్ట్ తెలియదు, ఏం తెలియదు. ఒక్కడన్నా రేషనల్ థింకింగ్ ఉంటుందా? ఏదన్నా సైంటిఫిక్గా మాట్లాడతారా? చెప్పండి మిత్రులా, దయచేసి మీ కాలు మొక్తా, మీ దండం పెడతాం. లెట్స్ థింక్, ఒక సైంటిఫిక్గా రేషనల్ థింకింగ్ ఆలోచిద్దాం. అట్లా నిజం కావాలని ఇంత వైర్లెస్ కనెక్షన్ అన్ని కంటిన్యూస్గా ఎందుకు ఇబ్బంది పెడుతుంది? ఏదో నాకు ఈ ఫేస్బుక్ వాళ్ళకి కూడా వాడిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండే, ఈ సోషల్ మీడియా వాళ్ళని కూడా బెదిరిస్తుండేమో అనిపిస్తుంది. బీజేపీ వాడు వాళ్ళని కూడా ఎవరైతే నిజం చెప్తున్నారో, ఎవరైతే నేను అబ్జర్వ్ చేసిన కదా, అమెరికాలో ఉన్న న్యాయ వ్యవస్థల్ని, అమెరికాలో ఉన్నటువంటి సంస్థల్ని కూడా వాళ్ళు బెదిరిస్తున్నారు. ఎందుకని? వాళ్ళు ఎందుకు వింటారు? మోడీ విధానాలు నచ్చకపోయినా ఎందుకు నోరు మూసుకుంటారు? ఒకప్పుడు మోడీని గోద్రా అల్లర్లు చేసిండని చెప్పి వీసా నిరాకరించినటువంటి ఇదే యూరప్ దేశాలు, ఇదే వెస్టర్న్ దేశాలు, ఇదే పాశ్చాత్య దేశాలు, ఇదే అమెరికా ఇవాళ వానికి రెడ్ కార్పెట్ ఎందుకు వేస్తుంది మీరు చెప్పండి? ఎందుకంటే వీళ్ళు యుద్ధాలు చేసి యుక్రెయిన్ వార్లు ఇంకో వార్లు చేసుకొని వీళ్ళు ఆర్థికంగా అన్ని రకాలుగా దెబ్బలు తిన్నారు. సో వీళ్ళు తయారు చేసిన వస్తువులైనా, వీళ్ళు తయారు చేసిన మిలిటరీకి సంబంధించిన అయినా, వీళ్ళు సంబంధించిన ఆయుధాలు కానీ, విమానాలు కానీ, మెడికల్ ఎక్విప్మెంట్ కానీ, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కానీ ఎక్కడ అమ్ముకుంటారు వాళ్ళు? ఎక్కడ జనాభా ఎక్కువ ఉంది? భారతదేశంలో ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థను కాపాడాలంటే, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా భారతదేశంలో వాళ్ళ కంపెనీలను రానియాలంటే ఈ మోడీ అనే లుచ్చనా కొడుకుని వాడు చెప్పినట్టు వినాల్సి వస్తుంది వాళ్ళకి. అందుకని వీడు ఎన్ని అక్రమాలు చేసినా నోరు మూసుకొని కూర్చుంటారు. అర్థమైందా? అంటే నేను ఏం చెప్తున్నా, రేషనల్ థింకింగ్ లేదు అంటున్నా, హేతుబద్ధత లేదు అంటున్నా, సైంటిఫిక్ టెంపర్ లేదు అంటున్నా. తప్పును తప్పు అందాం, రైట్ అందాం. అర్థమైందా? ఇప్పుడు యోగాలో ఆ యొక్క ఆసనాలు అందులో 1% అన్న కొంచెం లబ్ధి చేకూరే అవకాశం ఉంది అని అందరికి అనిపించింది కాబట్టి ప్రపంచం అంతా యోగాని యాక్సెప్ట్ చేసింది. నిజంగా అందులో రేషనల్ కొంచెం ఏదైనా మేక్ సెన్స్ ఉంటే ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ఆవు అన్ని జంతువులు లెక్క ఒక జంతువు కదా, అవునా కాదా? మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. ఇప్పుడు ఆవు పేడ ఉచ్చ ఎవరైనా సరే మంచిది అని ఎవరైనా, ఏ ఆర్య బ్రాహ్మణుడు కానీ, ఏ రామ్దేవ్ బాబా కానీ, ఏ చిన్నజీఆర్ కానీ నాతోటి చర్చకు రండి. ఈ ఆవు పెండను ఉచ్చని తీసుకొని ఆవు రక్తంలో కలుపుదాం. ఆవు బతుకుతుందా సస్తుందా నాకు చెప్పు. మన రక్తంలో కల్పించుకుందాం. రోగాలు వస్తాయా, కిడ్నీలు నాశనం అయితే లేదా మీరు చెప్పండి దయచేసి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎనీ సైంటిఫిక్ టెంపర్ ఉన్న వాళ్ళు ఏదైనా ల్యాబ్కు పంపిద్దాం. అమెరికా ల్యాబ్కి కానీ, జర్మనీ ల్యాబ్కి కానీ, ఎనీ ల్యాబ్కి పంపిద్దాం. ఆవు పేడని, ఆవు ఉచ్చని, అందులో ఈ నైట్రోజన్ రిలేటెడ్, ఎరువు రిలేటెడ్ తప్ప మన శరీరానికి యూజ్ అయ్యే పోషకాలు ఏమైనా ఉన్నాయేమో వాళ్ళ రిపోర్ట్ తీసుకొద్దాం. మనిషి కానీ, ఆవు కానీ, ఏ జంతువు కానీ, ఓకే, మనం తిన్న ఆహారమే అది దాని యొక్క ఇంటెస్టైన్ అంటే పేగులు లెంత్ ఎక్కువ ఉంటే ఎక్కువ టైం పడుతుంది, తక్కువ లెంత్ ఉంటే తక్కువ టైం పడుతుంది. సాధారణంగా మాంసం తినే జంతువుల యొక్క ఈ ఇంటెస్టైన్స్ అంటే పేగులు తక్కువ లెంత్ ఉంటాయి, వెజిటేరియన్ తినే వాటి ఎక్కువ లెంత్ ఉంటాయి. సో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక ఆహారాన్ని నువ్వేం చేయకు, వండిన ఆహారమైనా వండని ఆహారం అయితే ఎక్కువ రోజులు మంచి ఫ్రెష్గా ఉంటుంది, వండిన ఆహారం తొందర పాడవుతుంది. ఎందుకంటే అందులో ఉండేటువంటి ఆ యొక్క ఏవైతే దాని లైఫ్ ఉన్నదో అది తీసేస్తున్నట్టు, చంపుతున్నట్టు లెక్క వండుతున్నాం అంటే. అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ఆహారాన్ని మనం ఏమి చేస్తలేం.
ఒక మూత పెట్టో లేకపోతే ఒక రోడ్ అక్కడ పెట్టేసి ఒక డేనో 2 డేనో 3 డేసో 5 డేసో అక్కడ ఉంచేద్దాం. ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. సో ఈ భూమి మీద ఇప్పుడు ఏదైనా మాంసం పెట్టినా కానీ ఒక రోజు 2 రోజుల తర్వాతనో తెల్లారో తెల్ల పురుగులు వస్తాయి. అంటే ఏం చెప్తుంది? నేచర్ ఏం చేస్తుంది, ప్రకృతి ఏం చేస్తుంది? ఏ పదార్థాన్నైనా తనలో ఈ యొక్క బయోమెటీరియల్ని తన లోపల కలుపుకుంటుంది. ఆ కలుపుకునే ప్రాసెస్లో అది కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయినప్పుడు వాసన వేరే వస్తుంది. సిమిలర్లీ మనం తిన్న ఆహారము అందులో ఉన్నటువంటి పోషకాలు ఏవేవైతే ఉంటాయో అవన్నీ రక్తం తీసేసుకుంటుంది, రక్తంలో కలుపుకుంటుంది. ఇక మనకు శరీరానికి అవసరం లేని అన్నిటిని బయటకు పంపిస్తుంది. అందులో బ్యాక్టీరియాలు, వైరస్లు కుళ్ళిపోతుంది కాబట్టి ఈ యొక్క బ్యాడ్ స్మెల్ అనేకం వస్తాయి. అది ఆవైనా, మనిషి అయినా, కుక్క అయినా, ఏదైనా సరే వ్యర్థక పదార్థాలు అవి శరీరంలో ఉంటే అవి విషంగా తయారవుతాయి. అపెండిక్స్ వలితే చచ్చిపోతారు, మనిషి అయినా ఆవైనా. ఓకే, కామన్ సెన్స్. అట్లాంటి ఆవు పేడని, ఆవు ఉచ్చని, ఆవు రక్తంలో కలిసినా, మనిషి రక్తంలో కలిసినా అది విసర్జక పదార్థాలు, ఎరువులాగా తప్ప దేనికి పనికిరాని వాటిని తాగు, పూసుకో అంటే నీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నట్టే. నేను తప్పు చెప్తే సైంటిఫిక్ ల్యాబ్కు పంపిద్దాం, అందులో ఏమైనా యూస్ఫుల్ ఉన్నాయేమో కనుక్కుందాం. ఆవు ఉచ్చ తాగితే కిడ్నీలు పాడవుతాయి. ఎందుకంటే ఆ కిడ్నీలు ఎక్కువ మళ్ళీ ఫిల్టర్ చేయాలి. అలా విసర్జక పదార్థాన్ని కష్టమవుతుంది వాటికి. ఆల్కహాల్ తాగిన కిడ్నీలు, లివర్లు అన్ని పాడవుతాయి. అర్థమైందా? శరీరానికి పడని వాటిని మనం వాటికి విషం అన్నాడు. దానికి పడంది అంటే విషంతో సమానం. వాటిని మనం స్వీకరిస్తే అవి కిడ్నీలు, లివర్లు ఎక్కువ పనిచేయాలి. ఎందుకంటే శరీరంలో ఉన్న రక్తాన్ని శుద్ధి చేసేటివి కిడ్నీలు, లివర్లే. అర్థమైందా? అవి పాడైపోతే మనము కష్టమవుతుంది. ఇప్పుడు ప్యాంక్రియాస్ పాడైనా ఆ యొక్క ఇన్సులిన్ బయట నుంచి ఎక్కించుకోవచ్చు, కానీ కిడ్నీ, లివర్ పాడైతే ఏం చేయలేం. డయాలసిస్ చేసినా కానీ అది చాలా ప్రాసెస్. మొత్తం రక్తాన్ని బయట తీసి మిషన్లో పంపించి మళ్ళీ క్లీన్ చేసి అట్లా ఎన్నిసార్లు చేస్తావు రోజుకి? అందుకని ఒక 2-3 years చచ్చిపోతారు వాళ్ళు. సో అయితే ఓవరాల్ స్టోరీ మీ కామెంట్ చదివినాక వాడు ఏం చెప్తుండో ఆ పొరగా తిందాం. ఏమంటుంది బ్రదర్? ఎవరు? మోటకట్ల సరళ ఏమంటున్నారు సిస్టర్? నమస్తే సార్, ఇండియా కూటమి గెలుస్తుంది కదా ఈసారి, మోడీ ఓడిపోవాలని కోరుకుందాం. కానీ ఆ దరిద్రుడు ఈవీఎంలలో మళ్ళీ మోసం చేయకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఓడిపోవాలని కోరుకుందాం. ఆ యొక్క మనకు నచ్చిన ఏ దేవుడైనా సరే మొక్కుదాం, లేకపోతే దేవుడు నమ్మని వాళ్ళకి ప్రకృతికి మొక్కుదాం. అవును సిస్టర్. ఏమంటున్నారు సిస్టర్? మోటకట్ల సరళ, మోడీ లుచ్చ నా కొడుకు, వాడిచ్చిన విడుదల చేసిన మేనిఫెస్టో దాని గురించి మాట్లాడండి సార్ ఒకసారి. తప్పకుండా సిస్టర్. 3-4 రోజుల నుంచి అంటే ఒక వారం 10 రోజుల నుంచి నేను అనుకుంటున్నా ఒక 4-5 టాపిక్స్ మాట్లాడదామని. ఒకటి ఈ యొక్క నిజాంల గురించి, నిజాం రాజులు కానీ ముస్లిం రాజుల గురించి కంటిన్యూస్ గా నిజాం అంటే దుర్మార్గుడు అన్న భావాన్ని క్రియేట్ చేస్తారు. మొన్న రజాకర్ సినిమా తీసుకొచ్చారు. సో కాబట్టి దాని గురించి మాట్లాడదాం. అదొక రీసెర్చ్ చేస్తున్నా, కానీ నాకు మళ్ళీ టైం దొరకలేదు ఇంకా మొత్తం కంప్లీట్ చేయడానికి. అదొకటి మాట్లాడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇద్దరు ఉన్నారు బీజేపీలో, కావాలని ఈ కాంగ్రెస్ మీద బురద వెళ్తున్నారు, కావాలని మతం పేరు మీద రెచ్చగొడుతున్నారు. అంటే కాంగ్రెస్ వాడు పిలిచేదే చూడు, కాంగ్రెస్ అంటాడు. అదొక మైండ్ గేమ్ అన్నట్టు. ఈ బ్రాపన్ వాడికి తెలిసింది, వాడు చేయగలిగితే జైల్లో పెట్టగలిగితే చేస్తాడు, చంపగలిగితే చంపుతాడు. ఇవన్నీ చేయలేనప్పుడు బురద తల్లుతాడు. తుగ్లక్ని ఇవాళ పిచ్చోడని బురద తల్లిండు. ముస్లింలలో అత్యంత తెలివికల్లోని ఇవాళ పిచ్చోడు అన్నాడు. సిమిలర్లీ ఈ పర్సెప్షన్, రాహుల్ గాంధీని పప్పు అన్నాడు. అంత గ్రాడ్యుయేట్ విదేశాల్లో చదువుకొని వచ్చినటువంటి కేంబ్రిడ్జ్లో, అదేవిధంగా ఫ్లోరిడాలో ఇట్లా విదేశాల్లో చదువుకొని 200 మంది విలేకరులు అడిగినా సమానం చెప్పే శక్తి ఉన్నటువంటి రాహుల్ గాంధీని ఇలా పప్పు అనుభూతాలేడు. అంటే ఈ నరేటివ్ క్రియేట్ చేస్తాడు, ఒక ఫాల్స్ ప్రాపగండా క్రియేట్ చేస్తాడు, ఒక దుష్ప్రచారం చేస్తాడు. ఆ జర్మనీలో ఇవాళ గోబెల్స్ ప్రచారం అంటారు. ఎందుకంటారు? జోసెఫ్ గోబెల్స్ అనే వాడిని ఒక దుష్ప్రచారం చేయడానికి ఒక మంత్రిని పెట్టుకున్నాడు హిట్లర్. ఆ హిట్లర్ వీళ్ళకి ఆరాధ్య దైవుడు. ఈ గోల్వాల్కర్ అనేటోడు RSS కి 30 ఏళ్ళు ఉన్నాడు, ఆర్యబ్రాహ్మణుడు. వీళ్ళందరూ ఎవరు? మరాఠాని పరిపాలించింది కానీ ఈ యొక్క RSS స్థాపించిన వాళ్ళంతా ఎవరు? గదే ఆర్య బ్రాహ్మణులు లేదా చిత్ప్లావన్ బ్రాహ్మణులు. అర్థమైందా? వీళ్ళకి ఆరాధ్య దేవుడు, వీళ్ళకి మార్గదర్శకుడు ఎవరు అంటే ఆడు హిట్లర్.
ఎందుకంటే వీళ్ళందరి రూట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇప్పుడు మళ్ళీ అదే ఆర్య బ్రాహ్మణుడు ఆ యొక్క స్టెప్పీ ప్రాంతం మైదాన ప్రాంతం నుంచి కొద్దిమంది పర్షియాకి, కొద్దిమంది భారతదేశంకి, కొద్దిమంది జర్మనీకి, కొద్దిమంది మిగతా యూరప్ దేశాలకి పోయినని చెప్పినా గాఢ కనెక్ట్ అవుతుంది. అంటే జీన్స్ ఒకటే ఉంది వాళ్ళది, కాబట్టి వాళ్ళ ఆలోచన ఒకటే ఉంది, వాళ్ళ యొక్క ఆ జీన్స్లో ఉన్న డిఎన్ఏ పోదు. అర్థమైందా? సో అది అది అట్లనే నడుస్తున్నది కంటిన్యూ. ఇప్పుడు జామ చెట్టు ఉంది, ఎన్ని తరాలైనా జామకాయలే కాస్తాయి, దానికి మామిడికాయలు కాయ. సో అంటే ఆ జీన్స్లో ఉన్నాయి పోవు అంటున్నా, తరతరాలైనా పోవు ఆ యొక్క లోపల ఉన్నటువంటి మూల డిఎన్ఏ స్ట్రక్చర్. కాబట్టి ఆ దరిద్రము అట్లనే క్యారీ అవుతుంది. కాబట్టి అది హిట్లర్ అని జర్మనీని ఎట్లయితే నాశనం చేసి వాడు దేశం కోసం ధర్మం కోసం అని అట్లా అంతకుముందు ఉన్న చరిత్రను దింపేసి మొత్తం జర్మనీ ప్రజలను తప్పు కాబట్టి జర్మనీని నాశనం చేసిండో, వీడు కూడా దేశం కోసం ధర్మం కోసం అని నాశనం చేస్తున్నాడు. వాడు దుష్ప్రచారానికి ఒక మంత్రిని పెట్టుకున్నాడు, వీడు పొద్దుగాలేస్తే దుష్ప్రచారం చేస్తున్నాడు. వాడు షెడ్ వేసుకుంటాడు, వీడు షెడ్ వేసుకుంటాడు. వాడు ఇట్లా చేయబెట్టున్నాడు, వీడు ఇట్లా చేయబెట్టుతాడు. వాడు గట్టి గట్టిగా అరుస్తాడు, వీడు గట్టి గట్టిగా అరుస్తాడు. వాడు పబ్లిక్లో వచ్చి ఏడుస్తాడు, వీడు ఏడుస్తాడు. సో ఇట్ క్లియర్లీ షోస్. అర్థమైందా? సో కాబట్టి ఇది మేనిఫెస్టో గురించి. మేనిఫెస్టో అనేది వాడు గతంలో ఇచ్చిన హామీలలో, గతంలో ఇచ్చిన మోడీ ఇచ్చిన హామీలలో టాపిక్స్ చెప్పినాక ఇది మాట్లాడదాం. సో టాపిక్స్లలో ఇది యొక్క ఇద్దరు బీజేపీలు చెప్పినా కదా, ఇద్దరు ఉన్నారు. ఎవరు? ఒకరేమో భార్గవి కళ్యాణి అని ఒక ఆమె ఉన్నది. తర్వాత ఇప్పుడు పైడి రాకేష్ రెడ్డి అని ఒకడు ఉన్నాడు. సో వాళ్ళిద్దరు కావాలని అమాయక యూత్ని రెచ్చగొడతా ఉన్నారు. ముఖ్యంగా బీసీ యువకులని ఈ మతం పేరు మీద రెచ్చగొడుతున్నారు. ఈ యొక్క కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ హిందువులకి వ్యతిరేకమన్న భావాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హిందువులందరికీ బీజేపీలోకి రావాలి. ఎందుకు రావాలి? హిందువుల దగ్గర యొక్క 15 లక్షలు తెచ్చేస్తాను, 1 లక్ష కూడా ఏనందుకు అనాలనా? హిందూ యువకులకి దొడ్డు రేషన్ బియ్యం తిను అని పేదోళ్ళని చేసి దొడ్డు రేషన్ బియ్యం తినమానా? హిందువులని కాలినడకన పోయి యొక్క కరోనా సమయంలో చంపినందుక? ఇంట్లో ఉన్న హిందువులను నోట్ల రద్దు చేసి రోడ్డు మీద తెచ్చినందుక? హిందూ వ్యాపారుల యొక్క చిరు వ్యాపారస్తులను చంపేసి ఉన్న దేశ సంపద అంతా తీసుకొని అదాని గుజరాతీ పొక్కలు పెట్టినందుక? దేనికి హిందువులు ఓటేయాలి? హిందూ రైతులని మీద రబ్బర్ బుల్లెట్లు వేసినందుక? దేనికి ఓటేయాలి? కాంగ్రెస్ కట్టిన అన్ని సంస్థలు వ్యవస్థలు హిందువులు కాదా పనిచేస్తుంది? నాగార్జున సార్ కింద కాంగ్రెస్ కట్టిన నాగార్జున సార్ కింద పంటలు పండించుకుంటున్న రైతులు హిందువులు కాదా? నువ్వు హిందువులకు చేసింది ఏందిరా అయ్యా? కాబట్టి అయితే ఆ కళ్యాణి అనటామే పైడి రాకేష్ రెడ్డి కానీ అనటాన్ని గురించి కూడా మాట్లాడాలని నేను అన్ని ఆ వీడియోలు వాళ్ళకి సంబంధించిన అన్ని పెట్టుకున్నా, కానీ నాకు టైం దొరకలే. అదొకటి మాట్లాడాలి. ఇట్లా అనేక టాపిక్స్ ఉన్నాయి, మాట్లాడదాం ప్రాపర్గా రీసెర్చ్ చేసి. అట్లనే ఇప్పుడు వాటర్ క్రైసిస్ గురించి కూడా తెలంగాణలో మళ్ళీ వాటర్ క్రైసిస్ రాకుండా, ఎందుకంటే కొంచెం నీటి ఎద్దడి ఉంది అనేది రిపోర్ట్స్ వస్తున్నాయి, కాబట్టి ఇది రాకుండా చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇట్లా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, మాట్లాడతా ఓపికగా. మోడీ లుచ్చనా కొడుకు. అదే నేనేం చెప్తున్నా, వాడు గతంలో ఇచ్చిన హామీలలో ఒక సగమన్నా ఒక 20% అని నెరవేరిస్తే ఎస్ నేను మళ్ళీ కొత్త మేనిఫెస్టో ఇవ్వడానికి నీకు హక్కు ఉంటుంది. అలా ఒక్కటి కూడా నెరవేర్చకుండా దేశ సంపద అంతా దోసుకొని మొత్తాన్ని అప్పుల దేశం చేసేసి 14 ప్రధానమంత్రులు 64 ఏళ్ళు చేసిన దానికి 64 ఏళ్ళలో చేసిన అప్పు 56 లక్షల కోట్లు. ఒక్క మోడీ యొక్క ఇప్పుడు భారతదేశం అప్పు 168 లక్షల కోట్లు. అంటే ఎంత? 168 లక్షలకి 56 లక్షల కోట్లు తీసేస్తే 112 లక్షల కోట్ల అప్పు ఒక్క మోడీ 10 ఏళ్లలో చేసిండు. ఏం కట్టిండు? ఎడిగిపోయింది సంపద. నేను ఓన్లీ అప్పు మాట్లాడుతున్నా. అప్పు కాకుండా ఇక మన ఈ కాంగ్రెస్ వాడు కట్టిన సంస్థలు అన్నీ ఫ్రీ. ఇప్పుడు చట్టం ప్రకారం ఏంటంటే అది ఫ్రీగా ఇయ్యరాదు. ఏది యొక్క కంపెనీలని బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని ఫ్రీగా ఇచ్చేయరాదు. వాళ్ళ దోస్తులకి ఇద్దామంటే చట్టం ప్రకారం ఏంటంటే ఎంతకో కొంతకు అమ్మాలి, ఫ్రీగా ఇయ్యరాదు. కాబట్టి లక్షల కోట్ల వర్త దాన్ని 500 కోట్లకు అమ్ముతున్నాడు. అంటే ఫ్రీగా ఇచ్చేసినట్టే అది. దాని మీద ఉన్నటువంటి భూములు అమ్ముకున్నా మనకు లక్షల కోట్లు వస్తాయి. అట్లాంటిది ఆ కంపెనీలను తీసుకుపోయి 6 లక్షల కోట్లకి 100 కంపెనీలు ఇచ్చేస్తున్నావు. 100 లక్షల కోట్ల వర్త్ 6 లక్షల కోట్లకి నీ దోస్తులకు అమ్ముతున్నావు. నేనేమంటున్నా, అమ్ముడు కాదురా అయ్యా, చట్టం ఉంది కాబట్టి నువ్వు అమ్ముతున్నా అంటున్నావు, కానీ అది ఫ్రీగా ఇచ్చేస్తున్నావు అని చెప్తున్నా. ఎందుకంటే ఇదే కంపెనీలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేరళ ప్రభుత్వం కానీ జార్ఖండ్ ప్రభుత్వం కానీ మేము కొంటాము మాకు అమ్ము అంటే అమ్మడంట. వాడు జిందాల్ స్టీలోనికే అమ్ముతాడంట. అర్థమైందా? వేదాంత గ్రూప్కే అమ్ముతాడంట తన గుజరాతీ దోస్తులకు. ఎందుకని? రాష్ట్ర ప్రభుత్వాలు నీకు వాటాలు ఇవ్వవు కదా, ఎలక్టోరల్ బాండ్స్ ఇవ్వవు కదా, జిందాల్ స్టీల్ ఇస్తాడు కదా. అంటే లూటీ చేస్తున్నావు. యాజ్ సింపుల్ యాజ్ దట్.
ఫ్రీగా ఇచ్చేస్తున్నావు. చట్టం ఉంది కాబట్టి 500 కోట్లకు ఇస్తున్నావు, లేకపోతే ఫ్రీగా ఇచ్చే 550 కోట్ల ఎక్కువ 50 కోట్లు ఎక్కువ ఇస్తామంటే కూడా అమ్మాడంట రాష్ట్రానికి. వీడు రాగానే ఇన్నేళ్ళు సక్సెస్ఫుల్గా నడిచిన కంపెనీ ఇప్పుడే ఎందుకు నష్టాలు వస్తాయి? నష్టాలు వచ్చిందనే బూజు చూపెట్టి అది రాష్ట్ర ప్రభుత్వాలు కొంటామంటే అమ్మకుండా నీ గుజరాతీ దోస్తులకు ఎందుకు అమ్ముతావు? ఇట్ క్లియర్లీ షోస్ దే ఆర్ లూటింగ్ ద నేషన్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎస్, దొంగ నా కొడుకు. ఇది ఈ నార్త్ ఇండియాలో ఉన్న ఎడ్డి నా కొడుకులు మతం 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 అని పట్టుకొని ఈ మతం పేరు మీద ప్రజల దృష్టిని ఈ వాడి దోపిడీ నుంచి, ప్రజా సమస్య నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. మన దగ్గర ఇంతో అంతో చదువుకున్న వాళ్ళు, చైతన్యం గల వారు కాబట్టి ఈ మాత్రం అర్థం చేసుకుంటారు కాబట్టి ఇక్కడ వస్తలేదు బీజేపీ. నేను చెప్తలేను. కేరళ రాష్ట్రం యొక్క వాళ్ళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చెప్పిండు, ఎందుకు రా నీ కేరళలో బీజేపీ వస్తలేదురా అంటే, ఎందుకంటే కేరళలో మొత్తం క్రిస్టియన్స్ ఏం లేరు, హిందువులు కూడా చాలా ఉన్నారు, ఒక 30-40% క్రిస్టియన్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు హిందువులే ఉన్నారు. అయినా బీజేపీ ఎందుకు వస్తలేదు ఆడ అంటే, ఎందుకంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ ఎక్కడిది? కేరళలో ఉంది కదా, అట్లా చాలా ఉన్నాయి టెంపుల్స్. సో ఎందుకు వస్తలేదురా అంటే, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, చైతన్యం గల వారు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ వస్తలేదు అని నేను చెప్పలే. కేరళ రాష్ట్రం యొక్క బీజేపీ అధ్యక్షుడు చెప్పాడు. అంటే మనకు అందరికి విషయం అర్థమయ్యేటట్టు చెప్తే, చదువు చెప్తే బీజేపీ పూర్తిగా భూస్థాపితం అవుతుంది. కాబట్టి దయచేసి నేను ఏం చెప్తున్నా అంటే, చదువు అనేది ఉద్యోగం కోసం కాదు, ఎవరైనా ముచ్చడి చెప్తే అర్థం కావడానికైనా చదువు కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కూలి పని చేసైనా, 4 ఇంట్లో పాసి పని చేసైనా సరే మీ కొడుకుని బిడ్డని గ్రాడ్యుయేట్ చేయండి. 15 లేదా 16 తరగతి చదివించండి. ఆ తర్వాత వాడు ఎద్దులు కాస్తాడా, బర్రెలు కాస్తాడా మనకు అనవసరం. కానీ చదువు అనేది ఒక క్వాలిఫికేషన్, అర్హత. అర్థమైందా? ఉద్యోగం కోసం కాదు. వాడు చదువుకున్నవాడు మంచి వ్యాపారం, ఒక రెస్టారెంట్ పెట్టుకున్న 10 మందికి తిండి ఆయనే పెడతాడు, ఆయనకి ఉద్యోగం ఇచ్చేది ఏంది? యాజ్ సింపుల్ యాజ్ దట్. మాట్లాడతా సిస్టర్. థ్యాంక్ యూ. సార్ ప్లీజ్ ఎలక్షన్స్ గురించి మాట్లాడండి ప్లీజ్. తప్పకుండా సిస్టర్, అన్ని మాట్లాడదాం, ఒక్కొక్కటి మాట్లాడదాం. కాకపోతే మనము మన మైండ్ని ఖరాబ్ చేస్తున్నప్పుడు ఆ యొక్క రూట్ కాజ్ని మనము ఇది చేయకుండా మనం కేవలం మీదకేలా ఇంటిమెంట్ వస్తే మనకి అది పరిష్కారం కాదు. మనం ఎన్ని ముచ్చట్లు చెప్పినా, నేను చెప్తున్నా కదా, బీజేపీ ఇక్కడ తెలంగాణలో ఎస్టాబ్లిష్ అయితే నాగార్జున సాగర్ లాంటి 100 నాగార్జున సార్లు కట్టినా మనకు ఓట్లేరు. ఎందుకని? ఈ హిందూ ముస్లిమే వస్తుంది. ఈ ప్రజా సమస్యలు రావు చర్చకి. ఓల్డ్ సిటీలో 30 ఏళ్ళ నుంచి వాడే ఓవైసీ ఉంటాడు, ఒక్క అభివృద్ధి జరగదు. ఎందుకని? అక్కడ మతం మీదనే ఓట్లు పడుతున్నాయి. కాబట్టి కులం మతం పేరు మీద ఓట్లు అనేది ప్రజా సమస్యలే ఇది. కులం మతం కావాలంటే కుల పెద్దవుగా, మత పెద్దవుగా, గుళ్ళ పూజారిగా, లేకపోతే ఈ యొక్క ముల్లావుగా, ఇమాంగా, లేకపోతే ఆ యొక్క పాస్టర్గా, బిషప్గా, అంతేగాని ప్రీస్ట్గా. అంతేగాని ఈ యొక్క రాజకీయ నాయకుడు అవుతున్నావు అంటే అందరి కోసం. ఓవైసీ ఎంపీ గారు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి హిందువులకు కూడా ప్రతినిధే. సిమిలర్లీ నరేంద్ర మోడీ అంటే ఆయన భారతదేశంలో ఉన్న ముస్లింలు, క్రిస్టియన్లు, జొరాస్ట్రియన్లు, పార్సీలు, యొక్క సిక్కులు, బౌద్ధులు అందరికి ప్రధాని. అందరి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత ప్రధానిగా రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ యొక్క ఆయన యొక్క బాధ్యత అది. కాబట్టి ఈ మతం పేరు మీద రాజకీయాలు ఎవరు ఓట్లు అడిగితే మతం పేరు మీద, కులం పేరు మీద పాత చెప్పు తీసుకుని కొట్టాలి గాడిద కొట్టుకుని. ఆడు ఎంఐఎమ్మడైనా సరే, ఈడ బీజేపీ అయినా సరే, ప్రజా సమస్యల గురించే మాట్లాడాలి, మతం వద్దే వద్దు. కాబట్టి ఈ మతం బీజేపీ ఎస్టాబ్లిష్ కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అది బ్రహ్మజములు నాగజములు లెక్క, అది పీక రాదు గీక రాదు. మనం ఎంత మంచి చేసినా అది మనకి దాని యొక్క విలువ ఉండదు. కాబట్టి బీజేపీని ఇక్కడ ఎస్టాబ్లిష్ కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నేను ఘంటాపదంగా చెప్తున్నా. ఓకే, ఆ క్రమంలో బచ్చగాడు ఏం మాట్లాడిండో చూసినాక, బీఫ్ అమ్మే కంపెనీల దగ్గర కూడా ఏది వాడు ఇప్పుడు బీజేపీకి అన్ని డొనేషన్స్ ఇచ్చిండు. భారతదేశంలో బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలన్నీ బ్రాహ్మణులే. అర్థమైందా? అంటే ఇట్ క్లియర్లీ షోస్ హాతీ కా దాన్ దికానేకి అలాగే ఖానేకి అలాగే. బీజేపీ వాడు చెప్పేది వేరుంది, చేసేది వేరుంది. వాడు ఎందుకు బీఫ్ ఎవడు చంపొద్దు అని ఎందుకు అంటున్నాడంటే, వాడు బ్రాహ్మణుడు చంపుకోవాలంటే దేశంలో ఆవులు ఉండాలి కాబట్టి వాడు ఎక్స్పోర్ట్ చేయాలంటే, కాబట్టి వేరే వాళ్ళు ఎవరిది వాడు చంపుకుంటే వానికి ఆవులు ఎక్స్పోర్ట్ చేయడానికి ఉండేవి కాబట్టి ఎవరు చంపొద్దు అని చెప్తున్నాడు బాపనోడు. అర్థమైందా? బీఫ్ కంపెనీల ద్వారా డొనేషన్ వచ్చేది బీజేపీకే. బీఫ్ కంపెనీలు ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీలన్నీ బీజేపీ వాళ్ళ దోస్తులే, బ్రాహ్మణులే.
ఈ పోరాటం ఏం చెప్తున్నాను. ధర్మ పోరాటం అంటే లుచ్చనా కొడక హిందూ రైతుల యొక్క సమస్యలు తీర్చు, అది ధర్మ పోరాటం. హిందూ యువకులందరికీ ఉద్యోగం ఇయ్యి, అది ధర్మ పోరాటం. నీ ధర్మ పోరాటం ఏందిరా? 10 మంది కూడా లేని ముస్లింలను కొడితే ధర్మ పోరాటం అవుతుంది, అది రావులే. హిందువుల యొక్క సంపదను దోసుకుంటే, హిందువులకు దొడ్డు రేషన్ బియ్యం తినమని పేదోళ్ళని చేస్తే అది ధర్మం అవుతుంది, అది రావులే. ధర్మం అంటే ఏంది? అందరూ సమానంగా బతకాలనేదే ధర్మం. అర్థమైందా? పాండవులకు కూడా ఎంతో కొంత భూమి ఇవ్వలేదు, వాళ్ళ భూమి అంతా గుంజుకున్నాడు ఈ యొక్క ఇది మన యొక్క కౌరవులు అని. అది అట్లా కాదురా అయ్యా. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడు, ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. ధర్మం అంటే న్యాయం చేయడము, సమధర్మం అంటే అందరికీ న్యాయం చేయడం అని అర్థం. అందులో అర్థమైందా? ధర్మం అంటే ఈ యొక్క వేరే మతాన్ని కొట్టడం కాదు, దాని ధర్మం అనరు. అవునా? ధర్మం అంటే తెలియదు, ఏది తెలియదు ఈ గాడిద కొడుకులకి. ఏమంటాడు శ్రీకృష్ణ పరంధాముడు గీతలో? యదా యదాహి ధర్మస్య, ఎక్కడెక్కడైతే ధర్మము, యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు. అంటే ఏంది? ఎక్కడెక్కడ ధర్మానికి గ్లాని జరుగుతుందో, ఎక్కడెక్కడైతే ధర్మంకి ఆ యొక్క సంకటం జరుగుతుందో, అధర్మం వైపు పోతుందో, అక్కడక్కడ నన్ను నేను తదాత్మానం సృజామ్యహం, నన్ను నేను పుట్టించుకుంటాను అని శ్రీకృష్ణ పరంధాముడు భారత అంటే భరత వంశానికి చెందిన అర్జునుడా అని చెప్తాడు. అర్థమైందా? వీనికి ధర్మం అంటే తెలియదు, శాస్త్రం అంటే తెలియదు, వేదాలు తెలియదు, ఏమి తెలియదు. వీళ్ళకేం తెలిసి గాడి కొడుకు బీర్ ఇస్తా, బిర్యానీ ఇస్తా అంటే ఆ యొక్క వాడి యొక్క బండి సంజయ్ చెత్తనా కొడుకు, ఈ గుండు అరవింద్ లుచ్చనా కొడుకు, ఆడ యోగి భోగి అనే లుచ్చనా కొడుకులు, సన్యాసి అని చెప్పుకొని చేయని దుర్మార్గాలు లేనటువంటి చెత్తనా కొడుకులు, వాళ్ళు ఈ బీసీ పొరగాళ్ళకి ఎవడైనా కొట్టినోడు ఉంటారా బాబనోడు? ఈ బీసీ పొరగాళ్ళకి జంబి కత్తులు ఇచ్చి కొట్టమని చెప్తారు. దేశంలో అల్లకల్లోలం చేసి అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెడితే దాన్ని అనరు ధర్మం అని. అందరినీ సమానంగా చూస్తూ, అందరినీ ఒక ప్రశాంతమైన జీవితంలో బతికే విధంగా చేస్తూ, అందరి చేల పైసలు చేసి అందరి యోగక్షేమాలు చూస్తే దాన్ని ధర్మం అంటారా? వీడికి ధర్మం అంటే ఏం తెలియదు, వీడు చెప్పిందే ధర్మం అంటే తోలు తీస్తాం. చిన్నజీయర్ లుచ్చనా కొడుకుని, గరికపాటి లుచ్చనా కొడుకుని, ఆ పుస్తకాలు ఉన్నాయి కూడా చక్కగా చెప్పరాదు గాడి కొడుకులకి. ఓ రేషనల్ థింకింగ్ ఉండదు. వాళ్ళు పుస్తకాలు రాసిన ఉద్దేశం వేరు, వీడు చెప్పే ఉద్దేశం వీడు దాన్ని వక్రీకరిస్తాడు. ఎక్కడైనా రావణాసురుని వీడు చిత్రీకరించినంత దుర్మార్గుడు అని ఎక్కడ అనలేదు పుస్తకాలలో. రాముని దేవుడు ఎక్కడ అనలేదు. వాల్మీకి రాసిన రామాయణం చదవండి. వాడు తులసీదాస్ అనే చెత్తనా కొడుకు రాముని దేవుని చేసిండు. అంతకుముందు ఆదర్శ పురుషుడు అని రాసిండు. దేవుడని ఎక్కడ రాలే. వేదాలు తీయండి, ఎక్కడైనా ఈ నువ్వు చెప్తున్న ఈ దేవుళ్ళు ఎవరు ఉండరు, ప్రకృతే ఉంటుంది. అలా ఏం మాట్లాడుతున్నారో ఏం తెలుసురా మీకు? మీరు సనాతన ధర్మం అంటే తెలియని ధర్మం గురించి మాట్లాడతా అంటే తోలు తీస్తాం. మీకు ఏం తెలియదు గాడిద కొడుకులకి. మీకు తెలిసింది విద్వేషాలు నింపాలి, ప్రజల సొమ్ము దోసుకోవాలి. ఒక పని చేయొద్దు. రైతు పని చేస్తాడు, ఒళ్ళు ఉంచుతాడు, డాక్టర్ పని చేస్తాడు, ఇంజనీర్ పని చేస్తాడు. బాపనోడు ఏమైనా పని చేస్తాడా? కయ్యం పెట్టుడు తప్ప ఏమైనా పని చేస్తాడా? చెప్పండి. ఏం చేయడు వాడు. కూర్చున్న దగ్గర కయ్యం పెడతాడు. ఎందుకంటే వాడు ఖాళీగా ఉన్నాడు కదా. వాడు ఏదైనా పని చేస్తే ఈ కయ్యం పెట్టడానికి వాడికి టైం దొరకకపోతుండే కదా. ఎందుకు బాపనోడు ఎందుకు పూజారి కావాలని? ప్రతి హిందువు పూజారి కావాలి. ఎందుకు కావద్దు? శూద్రుడు ఎందుకు కావద్దురా చెత్తనా కొడక? ప్రతి ముస్లిం వాడు యొక్క ఇమాం కాగలిగినప్పుడు, ప్రతి యొక్క క్రిస్టియన్ వాడు పాస్టర్ కాగలిగినప్పుడు, ప్రతి హిందూ ఎందుకు పూజారి కావద్దు? ఒక బాపనోడు ఎందుకు అవుతాడు రా? చెత్త నా కొడక, నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. ధర్మం అంటే తెలియని గాడిద కొడుకు ధర్మం గురించి మాట్లాడతావురా? అవులే. నీ బీజేపీ ఉట్టక ముందు లేదురా హిందుత్వం. నీ బీజేపీని బొంద పెట్టడానికి ఉండదురా. నువ్వు చెప్తే మొక్కిరారా? నువ్వు చెప్తే బాలమ్మ పండుగ చేసుకుంటున్నావా? నీకేం పనిరా హిందుత్వంతో? ఓట్లు కావాలంటే నువ్వు ట్యాక్స్ తీసుకుంటలేవు హిందువుల దగ్గర బోసడికే. ఎన్ని రకాల ట్యాక్సులు తీసుకుంటున్నావు? జిఎస్టీ తీసుకుంటున్నావు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టాంపు డ్యూటీలు తీసుకుంటున్నావు, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ తీసుకుంటున్నావు, టోల్ ట్యాక్స్ తీసుకుంటున్నావు, చలాన్లు తీసుకుంటున్నావు, ఇంపోర్ట్ ట్యాక్స్ తీసుకుంటున్నావు, పెట్రోల్ మీద వ్యాట్ తీసుకుంటున్నావు, పెట్రోల్ మీద ఎక్సైజ్ సుంకం తీసుకుంటున్నావు, డీజిల్ మీద తీసుకుంటున్నావు. దేని మీద తీసుకుంటున్నావు? లిక్కర్ మీద తీసుకుంటున్నావు. 100 రకాల ట్యాక్సులు తీసుకుంటున్నావు. ఎవడన్నా ఇన్కమ్ ట్యాక్స్, ఇంకా ఇవన్నీ కాకుండా ఈ మిగతా వాడకం సంబంధించిన ట్యాక్సులు కాకుండా ఆదాయం ఒక లెవెల్ కంటే ఎక్కువ సంపాదిస్తే ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నావు.
చిరంజీవి అనేట 100 కోట్లు సంపాదిస్తే ఆయనకు రెమ్యూనరేషన్ వస్తే అందులోకెళ్ళి 30 కోట్లు నువ్వు ట్యాక్సే తీసుకుంటున్నావు. చేయకపోతే వాళ్ళ మీద ఐటీ దాడులు చేస్తున్నావు. ఇవన్నీ చేసినప్పుడు వీళ్ళ పైసలు ఎడిపోతున్నాయి అడిగాక మాకు లేదురా. దేశంలోని ఖనిజాలు, భూగర్భ యొక్క లిథియం గనులు యొక్క అనేకమైనటువంటి భూములు దొరికేటి ఎత్తుకుపోతున్నావు. మాకు అడగొద్దా? ఇవంతా హిందువుల సంపద కాదా? దీనికి ఆ 10% కూడా లేని ముస్లింలు ఎక్కడి నుంచి ఎందుకు వచ్చింది ఈడలొల్లి? అంటే ఈ దోపిడి నుంచి దృష్టి మరల్చడానికి కదా. ఇది అధర్మం చేసుకుంటా, హిందువుల సంపద దోచుకుంటా, మళ్ళీ ధర్మం గురించి మాట్లాడితే ఏం ధర్మం? హిందువుల సంపద, హిందువులు కట్టిన ట్యాక్స్ డబ్బులు హిందువులకు చెందడాడు చేస్తే అది ధర్మం. నాగార్జున సాగర్ లాంటి ఇంకా 10 ప్రాజెక్టులు కడితే ధర్మం. నీటి కరువు రాకుండా, నీటి ఎద్దడి రాకుండా చెరువులు తవ్విస్తే దాని ధర్మం అంటారు. ఉన్న దేశ సంపద తీసుకొని అదాని పొక్కలు పెడితే బాపను కూడా దోసుకుంటే దాని ధర్మం అనరు. శూద్రుని కూడా గుళ్ళ పూజారి చేస్తే దాని ధర్మం అంటారు. ఒక బాపనోడే పూజారి దేశ సంపద దోసుకుంటే అనరు. దేశ ప్రజలకు దుష్ప్రచారాలు చేస్తే దాని ధర్మం అనరు. అందుకే అంటున్నారు, రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి, ఎవరైతే శివుడు, ఎవరైతే పేర్లు చెప్తున్నామో హిందూ ధర్మంలో ఉన్న దేవుళ్ళు, దేవతలు మళ్ళీ అవతారం దాల్చి మళ్ళీ పుడితే ఫస్ట్ చంపేసేది వాళ్ళ యొక్క గద ద్వారా కానీ, త్రిశూలం ద్వారా కానీ, వాళ్ళ యొక్క విష్ణు చక్రం ద్వారా చంపేసేది ఈ అధర్మం చేస్తున్నటువంటి ఆర్య బ్రాహ్మణులనే. అర్థమైందా? శ్రీకృష్ణ పరంధాముడు తన చక్రంతో ఈ యొక్క అధర్మాన్ని చంపినటువంటి వాళ్ళందరూ హిందువులే. అర్థమైందా? కౌరవులు కూడా హిందువులే. అర్థమైందా? రావులే బచ్చగాడు ఎవరు? దళపతి శివగౌడ్. బ్రో కాంగ్రెస్ ఉందిగా బ్రో, తెలంగాణ స్టేట్లో మీరు వచ్చేయండి, మాట్లాడుదాం, డైరెక్ట్ ఫైట్ చేద్దాం. దళపతి శివగౌడ్ అనట ఆయన. ఇప్పుడు మేము ఫైట్ చేస్తలేము ఇక్కడ. నాకు యుద్ధం ఏంది? నేను నీతో నాకు రాజ్యం కావాలి, నాకు అధికారం కావాలి, నాకు పైసలు కావాలి, నాకు ఫలానా రాజ్యం యొక్క దండయాత్ర చేసి ఆ రాజు యొక్క రాజును కావాలి. దాని గురించి యుద్ధం చేస్తలేం కదా. దేనికి యుద్ధం కావాలి? ప్రజల సొమ్ముని ప్రజలకు ఖర్చు పెట్టరా అంటున్నాం. దీని యుద్ధం ఎందుకు అవుతుంది? ప్రజాస్వామికంగా ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు దేశ ప్రజలందరూ చెందాల్సిన సంపదని దేశ ప్రజలకు ఖర్చు పెట్టు అంటున్నాం. ఏడుండి చెప్తేందిరా? ఇప్పుడు CNN ఛానల్ అమెరికాలో ఉంది. అమెరికా పార్లమెంట్ మీద దాడి జరిగితే మోడీ అనే లుచ్చనా కొడుకు ఎందుకు ట్వీట్ చేస్తాడు నాకు చెప్పండి. ఆఫ్రికాలో ఎక్కడో ఏదో అయితే, ఇరాన్లో యుద్ధం అయితే ఆ యొక్క ఇండియాలో మీడియా ఛానల్ ఎందుకు చూపెడుతున్నారు? నేను నా యొక్క ప్రొఫైల్ చదవండి. ఐఎమ్ డూయింగ్ ఏ మీడియా వర్క్. నేను మీడియా పని చేస్తున్నా. రెగ్యులర్ మీడియా అంటే ఇప్పుడు టీవీ ఛానల్, రంగు డబ్బాలు, ప్రింట్ మీడియా అంటే ఈనాడు, ఈ సాక్షి అట్లాంటి పేపర్లు ప్రింట్ మీడియా. ఇది సోషల్ మీడియా. ఇప్పుడు సోషల్ మీడియా యుగం నడుస్తుంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇవన్నీ. నేను మీడియా పని చేస్తున్నా. ప్రజలకు ముచ్చట అర్థమయ్యేటట్టు చెప్తున్నా. అంత ముచ్చట అర్థమయ్యేటట్టు చెప్పడం తప్ప నేను రాజకీయ నాయకుడు అని చెప్పలేదు. నాకు రాజకీయాల్లో పోటీ చేసి నాకు మంత్రి కావాలని అనలేదు. నేను మీడియా పని చేస్తున్నా. ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. దేని గురించి కొట్లాడుతున్నా? నేను దేని గురించి కొట్లాడుతలేను. ప్రజలకి వాస్తవం చెప్తున్నా. మీడియా పని చేస్తున్నా. జర్నలిస్ట్ చేసే పని చేస్తున్నా. ఒక మేధావి చేసే పని చేస్తున్నా. దానికి ఏడుంటే ఏంది? నీతో నాకేమన్నా నీకు నాకు గట్టు పంచాయతీ ఉందా? నాకు ఏ పంచాయతీ ఉంది? నాకు పైసలు అడిగితే పంచాయతీ ఉంది. నాకు పదవి అడిగితే పంచాయతీ ఉంది. నాకు ఒక రాజ్యానికి రాజుని చేయమంటే పంచాయతీ ఉంది. నాకు ఎమ్మెల్యేని చేయమంటే పంచాయతీ ఉంది. నాకు ఎంపీని చేయమంటే పంచాయతీ ఉంది. నాకు ప్రత్యక్ష రాజకీయాలు రావాలని ఉంటే పంచాయతీ ఉంది. అట్లాంటి ఏమైనా ఆశయాలు ఉంటే తప్పకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి అక్కడ ఏదైనా నియోజకవర్గం ఎంచుకొని అక్కడ ప్రజలతో వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకొని ఆ ఖర్చులకు కావాల్సినటువంటి ఆ యొక్క పోటీకి కావాల్సిన పైసలు జమ చేసుకొని వస్తాం. కానీ నాకు ఇప్పుడైతే ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి పీకాలని లేదు. నేను ప్రజలకి ముచ్చట ఒక మీడియా చేసే పని చేస్తున్నా. ఒక తీన్మార్ మల్లన్న చేసే పని, ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసే పని, ఒక తులసి చంద్ గారు చేసే పని, ఒక ధ్రువరాతి గారు చేసే పని, అట్లా ఒక అభిసార్ శర్మ గారు చేసే పని, ఒక రవీష్ కుమార్ గారు చేసే పని నేను చేస్తున్నా. వాళ్ళు కొంతమంది ఇండియాలో చేస్తున్నారు. ధ్రువరాతి జర్మనీలో ఉన్నాడు, రవీష్ కుమార్ నార్త్ ఇండియాలో ఉన్నాడు, అభిసార్ శర్మ నార్త్ ఇండియాలో ఉన్నాడు, తులసి చంద్ గారు మన తెలంగాణలో ఉన్నారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు మీడియా పనిచేస్తారు. తులసి చంద్ గారు పోటీ చేస్తలేరు, ధ్రువరాతి గారు పోటీ చేస్తలేరు, రవీష్ కుమార్ గారు పోటీ చేస్తలేరు, అభిసార్ శర్మ గారు పోటీ చేస్తలేరు. ఇంకా అనేక మంది, ఆమె పేరు ఏందో ఉండే కదా, యూపీలో ఒక అమ్మాయి ఉంటుంది, ఆమె పేరు మర్చిపోతే, ప్రజ్ఞ ఏదో ఉంది. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? నేను అదే చేస్తున్నా.
దేనికి యుద్ధం? నేను నీకు నాకు ఏం పంచాయతీ ఉంటే యుద్ధం చేసుకుందాం. ఏం పంచాయతీ ఉంది నీకు నాకు? ప్రజల సొమ్మును ఫలానోడికి ఇట్లా దోసుకుంటుర్రా, గిది ముచ్చట ఉందని చెప్తున్నా. అలా తప్పేముంది? ఏడుంటేంది? నా దేశంలో నేను అక్కడ పుట్టిన, అక్కడనే ఇంజనీరింగ్ దాకా చదివిన. నా అమ్మ నాయన అక్కడే ఉంటారు, సిద్దిపేటలో ఉంటారు. మా ఒక చెల్లె సికింద్రాబాద్లో ఉంటుంది, ఒక చెల్లె సిద్దిపేటలో ఉంటుంది. నా చుట్టాలు ఎక్కువ మంది సిద్దిపేట సరౌండింగ్సే ఉన్నారు. ఏం చేస్తారో చేసుకోర్రి. మా ఇల్లు సిద్దిపేటలో మన గవర్నమెంట్ హై స్కూల్ ఎదురుగా ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాలు ఉంటుంది. కావాలంటే అడ్రస్ కూడా ఇస్తా. పోండి, ఏం చేస్తారో చేయర్రి. మా అమ్మ నాయన ఏం చేస్తారో, మా చెల్లెలను ఏం చేస్తారో చేయర్రి. నేను వచ్చేటప్పుడు మీ అందరికి చెప్పాల్సి వస్తా. ఏం పీక్కుంటారో పీక్కోరు. అర్థమైందా? నేను ప్రజలకు వాస్తవం చెప్తే మీకేం వస్తుందిరా? ఈ ఫేస్బుక్, యూట్యూబ్ అనేది నా ఒక్కని కోసం క్రియేట్ చేయగలేదు కదరా? మీరు కూడా ముచ్చట చెప్పుకుంటే కూడా ఆపుతున్నారా? ఇవాళ ఇదే నరేంద్ర మోడీ, ఇదే స్మృతి ఇరానీ యూట్యూబ్లలో వస్తుంది కదా. మీకు ఏమైనా ఆపుతురా? నేనేమైనా వద్దంటున్నా? మీరు యూట్యూబ్ అపరగాడు చెప్పుకోమని వద్దానన్నా? ఎవరు చెప్పిన దానిలో నిజం ఎక్కువ ఉంటే వాళ్ళని ప్రజలు చూస్తారు, నమ్ముతారు. నీకు నచ్చింది నువ్వు చెప్పుకొని కూడా ఆపుతలేడు కదా. దెన్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నీకు భావ స్వేచ్ఛను ఇచ్చినప్పుడు, నీకు సోషల్ మీడియాలో చెప్పుకునే హక్కు ఇచ్చినప్పుడు నాకు ఇచ్చిండ్రు. నీకు నచ్చకపోతే చూడకు. దేని గురించి యుద్ధం? దేని గురించి ఫైటు? నాకేమైనా కావాలన్నప్పుడు ఫైట్ అవుతుంది. ఇది ఫైట్ కాదు, ఇది అవేర్నెస్ క్రియేట్ చేయడం, విషయ పరిజ్ఞానం చేయడం. ఒకసారి పాఠం చెప్పినట్టు మీడియా పని అంటే ఏంది? ఎవ్వడు మాట్లాడొద్దా? బాపనోడు చెప్పిందే వేదమా? కాదు కాదు కాదు, అట్లా కలవదు. అయిపోయింది, ఆ రోజులు అయిపోయినాయి. బాపనోడు చెప్పిందే వేదం అనే రోజులు అయిపోయినాయి. నువ్వు చెప్పిన దానిలో విషయం కరెక్టా తప్ప అని ఎవడైనా రీసెర్చ్ చేసి చెప్తాం. నీకు అది మేము చెప్పిన తప్పు అయితే ప్రూవ్ చేయి. ఆవు పెండల ఉచ్చా పేడ లేదురా, మా బాపనోని ల్యాబ్లో, మా యొక్క రామ్దేవ్ బాబా ల్యాబ్లో ఇది చేసినాం, అలా దైవత్వం ఉంది అని ప్రూవ్ చేయి. కోర్టులో సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నా రిపోర్ట్ అని పెట్టేసాయి. కోర్టు నీకు బాబా రామ్దేవ్ నీది మంచిగా చేసినావు అని నీకే తీర్పిస్తాడు. అర్థమైందా? రాజ్యాంగం అనే పుస్తకాన్ని రాసుకున్నాం. ఇప్పటి నుంచి కొత్త పరిపాలన, మనువాద పరిపాలన అయిపోయింది. రాజరిక పరిపాలన నువ్వు చేసే దరిద్రం అంతా చేసినావు. ఇక మా తాత ముత్తాతను ఇబ్బంది పెట్టినావు సాలిగా. ఇక ఇప్పుడు మేము మీ చెత్త తీసుకోవడానికి మేము సిద్ధంగా లేము. మతం అనేది ఇంటికాడ ఉంటుంది. ఎవడు ఏ మతాన్ని, ఏ దేవుని మొక్కున్నా నాకు సంబంధం లేని ముచ్చట. ఆయన అల్లాను మొక్కున్నా, ఆయన జీసస్ని మొక్కున్నా నాకు వచ్చే నష్టం లేదు. నాకు నచ్చిన దేవుని మొక్కున్నా, నా శివుని నేను మొక్కుంటా అంటే ఆయన వద్దంటలేడు ముస్లిం. నాకెందుకు కొట్లాట ఉంటుంది? ప్రజలు కట్టిన సంపద, ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులకి లెక్క చెప్పమని అడుగుతున్నాం. ఎవరినైనా అడుగుతాం. వాజ్పేయి ఉన్నప్పుడు అడిగినాం, వాజ్పేయి దిగిపోయింది, ఎందుకు అడుగుతాం? అడగం. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అడిగినాం, ఇప్పుడు దిగిపోయింది, ఎందుకు అడుగుతాం? రేపు మోడీ దిగిపోతే ఎందుకు అడుగుతాం? కేసీఆర్ దిగిపోయింది, ఎందుకు అడుగుతాం? అడుగుతలేం కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఆయన 3 నెలలు అయింది కాబట్టి కొంచెం ఓపిక పడుతున్నాం. ఒక 1 ఇయర్ చూస్తాం, ఆయన చక్కగా పరిపాలించకపోతే ఆయన్ని కూడా అడుగుతాం. ఎవడు అధికారంలో ఉంటే, ఎవరిని ట్యాక్స్ కడితే, ఎవరు చేయగల పొజిషన్ ఉంటే వాళ్ళని అడుగుతాం. నీకు అడుగు నచ్చకపోతే దిగిపో, రాజీనామా చేయి. ఆ తర్వాత నేనేం అడగం. నువ్వు జోలా లేక చెల్ పడితేనో చెల్ పడో భయ్, కోని పూస్తే కోయి బి నాయి పూస్తే. అర్థమైందా? నీకు అడగడం నచ్చకపోతే ఆర్య బ్రాహ్మణులు దిగిపోండి. లేదు మేము ఇట్లనే అన్యాయం చేస్తాం, ఇట్లనే చేస్తామంటే మేము ఇట్లనే ప్రశ్నిస్తాం. ఏం పీక్కుంటారో పీక్కోరు. ఇడికొచ్చి పీక్తారా, ఆడికొచ్చినాక పీక్తారా పీక్కోరు. నువ్వు కొడుతుంటే మేమైతే గాజులు దొడుకుని కూర్చోం. నేను ఫస్ట్ కొట్టా, నువ్వు ఒక్కడు కొడితే నేను 10 కొడతా, లేవకుండా కొడతా. నేను మాత్రం ఖాళీ కూర్చోం. చూద్దాం ఏం చేస్తావో చెయ్యి. ఆడికొచ్చి మాట్లాడు, ఈడికొచ్చి మాట్లాడు. ఏం పీక్తారు రా? ఏం పీక్తారు? ఆడున్న వాళ్ళని పీకు చూద్దాం. తులసి చంద్ గారిని వీకండి చూద్దాం. పొద్దుగా లేస్తే ప్రతి విషయాన్ని అవగాహన చేస్తున్నది. నేను ఆవేశంగా చెప్తున్నా, అమ్మాయి ఒక సాఫ్ట్గా చెప్తున్నది. అంతే తప్ప పీకండి. ఏం పీక్తారో వీకండి. గౌరీ లంకేష్ని చంపేసారు. ఏమైంది? లేవకుండా కొట్టిరు కర్ణాటకలో బీజేపీని. చంపండి రా, ఎంతమంది చంపుతారు? చంపండి. అంత పెద్ద బ్రిటిష్ వానికే నా చంపితే చంపండి రా అని నా గుండెలు తీసి టంగుటూరి ప్రకాశం పంతులు పోయిండు. బ్రిటిష్ వాడు కావాలే, వాడు ఒక్క నిమిషం కాదు. జలియన్ వాలాబాగ్లో డయ్యర్ అనేటోడు ఎంత వేల మందిని చంపినప్పుడు ఒక్క టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర కేసుని చంపడానికి ఎంత టైం పడుతుంది? ఉచ్చబడ్డదానికి. ఎందుకని? ఆయన ఒక్కరు లేడాడా? ఆయన వెనకాల అంత ప్రజలు ఉన్నారు. చంపండి, నన్ను ఏం చేస్తారో చేయండి. తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా? శీరీష్ ఇంత గడతారు. నేను 7 సముద్రాల వద్దలు ఉంటే నా వీడియోలు ఎందుకు చూస్తుర్రా? అరే వీడు ఏదో తాపత్రయపడుతుండు, వీని లోపల ఆర్ద్రత ఉంది, వీడు మనకు జెన్యూన్ ఉన్నాడనే కదా.
ఎవరైనా ఇంతో అంతో నలుగురికి ఇంత బీజేపీ ఇంత ఇబ్బంది పెట్టినా వాళ్ళ యొక్క వీడియోలు చూస్తున్నారు, అభిషాక్ శర్మ కానీ ధ్రువరాతి కానీ, అంటే వాళ్ళు చెప్పే దానిలో ధర్మము న్యాయం ఉన్నది అని అర్థం, నిజం ఉంది అని అర్థం. ఎంతమంది చంపుతారో సంపాదించి చూద్దాం. పైన ఉన్న దేవుడు ఊరుకుంటాడా? గోల్వాల్కర్ చావలే, ఆర్యబాపన్ వాళ్ళు చావలే, వాజ్పేయి చావలే, కొన్ని రోజులు అద్వాని చచ్చిపోడు, మోడీ చచ్చిపోడు. ప్రకృతి ఎవరిని ఆపుతుందిరా? ప్రకృతి అంత పవర్ఫుల్ ఏది లేదు. ప్రకృతి అనుకుంటే ఒక్క 5 నిమిషాలు భూమి మీద గాలి లేకుండా చేస్తే నరేంద్ర మోడీలు గిరేంద్ర మోడీలు పిట్టల లెక్క చచ్చిపోతారు, అమిత్ షాలు. ప్రకృతి ముందు నువ్వెంతరా? ప్రకృతి అనేది ధర్మాన్ని కాపాడుతుంది. ప్రకృతి ఏదైనా హద్దుకు మించి చేస్తే ప్రకృతి వాళ్ళని పనిష్ చేస్తుంది. ఏం చేయాల్సిన అవసరం లేదు ప్రకృతికి. ఒక నిద్రలనే గుండెపోటు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కారణం లేదు. ప్రకృతి ఏమైనా చేయగలుగుతుంది. ఇంకో గొప్పతనం ఏంటంటే ప్రకృతి ఏం చేసినా మనకు కళ్ళకు కనిపించదు, మనకున్న ఎక్విప్మెంట్ ద్వారా చేయరాదు, కానీ చేస్తుంది. నేను ఇంతకుముందు చెప్పిన కదా స్టార్టింగ్లో, ఒక మాంసం ముద్దని బయట పెట్టు, అల్లకెళ్ళి పురుగులు ఏడకెళ్ళి కుడతాయి ఎవరు చెప్పలేడు ఇప్పటికి సైంటిస్టులు. నిజం మాట్లాడితే ఎందుకు అంత తృప్తి కలుగుతుంది మనకి? అబద్ధం చెప్తే ఎందుకు అది తెలిసిపోతుంది? అబద్ధం చెప్తే ఎందుకు ఆ యొక్క తృప్తి రాదు? దీనికి సమాధానం ఎవరినైనా చెప్పమని చూద్దాం. భూమి సూర్యుడు ఇన్ని వందల సంవత్సరాలు తిరిగినా కానీ ఎందుకు ఒకటి గుద్దుకుంటలేవు? ఎవడు చెప్పలేడు సమాధానం. అంటే దీనికి కారణం ఏంది? ప్రకృతి అనేది ఒక సిస్టమేటిక్గా ఈ సృష్టిని నడిపిస్తుంది. ఆ ప్రకృతి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా, నువ్వు ఏ ధర్మం పేరు చెప్పినా నిన్ను బొందబెడుతుంది. నువ్వు ఎంత పవర్ఫుల్ కానీ. రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి. అందుకే చచ్చిపోయిన వానికి కీర్తి శేషులు అని రాస్తారు. శేషం భూమి మీద ఏం మిగిలిచిపోయినా కీర్తి మాత్రమే. నీ ఆస్తులు అంతస్తులు అన్ని ఈ యొక్క సంపాదించినవన్నీ ఫస్ట్ ఎవరి పేరు మీదనే ఉంటాయి. నువ్వు బతుకున్నావు నీ పేరు మీద రాసుకుంటావు, నువ్వు చచ్చిపోయినాక ఎవరికో రాసిస్తావు. అది నీ కొడుకు బిడ్డ కావచ్చు, కొడుకులు బిడ్డలు లేకపోతే అనాథాశ్రమాలు కావచ్చు, ఎవరికో కావచ్చు. ఒకప్పుడు రాజమహల్లు కోటలు ఉన్నాయి, ఇలా అడవుల మట్టిలో కలిసిపోయినాయి. అర్థమైందా? కానీ కీర్తి అపకీర్తి, రాముని గుర్తుపెట్టుకున్నారు, రావణాసుని గుర్తుపెట్టుకున్నారు. ఒకనికి అపకీర్తి ఉంది, ఇంకొనికి కీర్తి ఉంది. కానీ ఆ రాముని కాలంలో రావణాసుని కాలంలో ఉన్నటువంటి అనేక వేల మంది, లక్షల మంది చీమల లెక్క పుట్టిర్రు, చీమల లెక్క చచ్చిపోయారు. ఎన్ని ఆస్తులు ఉన్నా భూమి మీదనే ఉన్నాయి. వాడు ఒక్కడి చచ్చిపోయినాడు తీసుకోవాలి. మరి ఏం చేసుకుంటారు? ఒకప్పుడు ఇట్లా ఉండే ధర్మం అనేది ఇది నేర్పించేవారు. ఈ యొక్క సనాతన ధర్మము, ఈ యొక్క హిందూయిజం అంటే. ఇప్పుడేం నేర్పుతున్నారు? రాజకీయ నాయకుల నల్లధనాన్ని, వాడు దోసుకున్న నల్లధనాన్ని తెల్లధనం చేస్తా అంటుండు చిన్నజీఆర్ స్వామి. ముస్లింని కొడితే అది ధర్మం అంటున్నావు. కాదురా, అది దాని ధర్మం అన్నారు. మనని అందరినీ మంచిగా ప్రేమగా చూసేదే ధర్మం, అందరినీ ప్రేమగా చూసేదే ధర్మం అంటారు. అర్థమైందా? నా తల్లిని ప్రేమిస్తా, నా మిత్రుల తల్లులను గౌరవిస్తా. అర్థమైందా? నా భార్యను ప్రేమిస్తా, పక్కవాడి భార్యను గౌరవిస్తా. నా మతాన్ని ప్రేమిస్తా, ఇతర మతాలను గౌరవిస్తా. ఇది నా హైందవ ధర్మము, ఇది నా సనాతన ధర్మం. బాపనోడు చెప్పే సనాతన ధర్మము హిందూయిజానికి ఎలాంటి సంబంధం లేదు. అర్థమైందా? ఈ గాడిద కొడుకులకి ఏమి తెలియదు, బచ్చగాళ్ళకి. ఏదో వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి ఒక తీవ్రవాదులను చేసి కూర్చొని పెట్టారు. వాడు ఎట్లయితే ఆ యొక్క ముజాహిదో గిజాహిదో ఉంటాయి కదా, అవి వాళ్ళు ఎట్లయితే కొంతమంది పేదరికం ముస్లిం పిల్లల్ని ఎట్లయితే బ్రెయిన్ వాష్ చేసి ఒక తీవ్రవాదం తయారు చేస్తారో, ఎక్స్ట్రీమిస్ట్ని, వీడు అట్లనే ఈ హిందూయిజంలో ఉన్నటువంటి కొద్ది మందిని వాళ్ళ ఈ బాపనవాణి పిల్లలు ఎడదవుతారు. అమిత్ షా పిల్లలు బీసీసీఐ ప్రెసిడెంట్ అవుతాడు. ఆ యొక్క బాపనవాణి యొక్క రాజ్నాథ్ సింగ్ ఇంకోడు ఉన్నాడు కదా, వాళ్ళ పిల్లలంతా ఏడుంటారు? విదేశాల్లో మంచి స్థానాల్లో ఉంటారు. ఎవడు రాక జంబికత్తి పట్టుకొని హిందూ ధర్మం అని రోడ్డు మీదకి వచ్చి జంబికత్తి పట్టుకునేది ఈ పొరగాను. బీసీలలో పొరగాన్లు ఎందుకు? వానికి బీర్ ఇస్తాడు, బిర్యానీ ఇస్తాడు, కత్తి ఇస్తాడు, కేసులు అయితే కేసులు విడిపిస్తా అంటాడు. మనకు సిగ్గుచరం ఉండాలి కదా. దమ్ము అంటే మీరు బీసీలు గాడి కొడుకులు ధర్మం అంటారు కదా. అరే ఆ బాపనని చెప్పుంది దాన్ని, అరే గాడి కొడక, ఈ గుళ్ళల్లో మేము హుండీల పైసలు వేస్తుంది, మా బీసీలను పూజారి ఏరియాలో అమ్ముడు కొడక అని కొట్లాడు బాపనోని వ్యతిరేకంగా. అప్పుడు నువ్వు బీసీ బిడ్డ పుట్టినోని, శూద్ర బిడ్డ పుట్టినందుకు నీకు లెక్క ఉంటుంది. నేను శూద్రుడు అన్నోనికి వాడి బాపనోనికి వానికి ఎట్లా సంకనాకుతావు గాడిది? స్టాలిన్ గారు ఏది తమిళనాడులో శూద్రులని పూజారి చేస్తా అంటే బాపనోళ్ళు మొత్తం పెద్ద ధర్నా చేశారు. అయినా మనకు సిగ్గుచరం వస్తలే బీసీలకి. తెలంగాణలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు ఈ మోడీ, వాడు బనియా.
వాడు బనియా ఉన్నాడు, గుజరాత్ ఉన్నప్పుడు వాడు బీసీ కేటగిరీ కింద రాసుకున్నాడు. మరి రాజస్థాన్లో గెలిచారు కదా, ఎవరిని చేసిండు? బాపనోని చేసిండు ముఖ్యమంత్రి. అస్సాంలో గెలిచిండు కదా, ఎవరిని చేసిండు? హేమంత్ బిశ్వాస్ శర్మ. ఎవడు? బాపనోడు. మరి ఎందుకు చేయలేదురా బీసీని? అయినా సిగ్గుశరం వస్తలేదా? ఆయన బీసీలకి మండల్ కమిషన్ కింద మనకి రిజర్వేషన్ పెట్టాలి చట్టసభల్లో కానీ ఈ యొక్క ఉద్యోగాలలో అంటే వాడు అద్వాని అనే బాపనోడు ఏం చేసిండు? రథయాత్ర స్టార్ట్ చేసిండు. అయినా సిగ్గుశరం వస్తలేదా? ఎక్కడికి పోతున్నది? పొద్దుగా లేస్తే వాడు చెప్పే అబద్ధాల్లో బతుకుదామా? నేను ఎడ్యుకేట్ చేస్తున్నా అయ్యా, నేను రాజకీయ నాయకుని కాదు. నేను రాజకీయ నాయకుని నిజంగా నాకు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి నేను పీకాలనిపిస్తే తప్పకుండా వస్తా. నేను ఈ దేశంలో ఉన్నా నాకు పెట్టాల్సిన ఇబ్బందులు పెట్టిర్రాళ్ళు. వాళ్ళకున్న సోర్సెస్ ద్వారా నన్ను చంపే ప్రయత్నం చేసిండ్రు. నా యొక్క ఎక్స్ వైఫ్ ద్వారా ఆమె ద్వారా నా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టిండ్రు. ఇక్కడ ఉన్న జడ్జిల ద్వారా నాకు వ్యతిరేకంగా తీర్పులు ఇప్పించారు. వాళ్ళు చేయాల్సిన అన్నీ చేశారు. అయినా తట్టుకొని కొట్లాడుతున్నా. ఆడికి వచ్చినాక ఇదే చేస్తా. ఏడున్నా కొట్లాడతా. ధర్మం నిలవాలి, ప్రజలు బాగుపడాలి, సంపద అందరిది, కొందరి కోసం కాదు. అర్థమైందా? నాకు చేయాల్సినవి చేసిర్రు, అయినా కొట్లాడుతున్నా. దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. బరాబర్ కొట్లాడతా. ఏం పీక్కుంటారో పీక్కోరు. నా కారు అద్దాలు అలా కొట్టిపించారు. ఎట్లా చేస్తున్నారు? ఎట్లా సాధ్యం? ఇంకా బెదిరియడం. నువ్వు రోడ్డు మీద పోతుంటే యాక్సిడెంట్ అవుతుంది, ఏమవుతుందో చూడు అంటున్నారు. ఒకని గన్మెన్ పంపించారు, నల్లోని వాడిని సుపారించి పంపించారు. ఆడ కెనడా ఎట్లయితే వాడిని పంపించారో ఒక ఖలిస్తాన్ ఉద్యమం అని చెప్పి అట్లా నాకు కూడా పంపించారు. నేను ఇమ్మీడియట్గా కాల్ చేసిన 911. 5 నిమిషాలు పోలీసు వాడు వచ్చాడు. నా ఆర్థిక మూలాల దెబ్బ కొట్టాలని ఇంకా ప్రయత్నం చేస్తారు. అయినా కొట్లాడుతున్నా. దానికి నువ్వు అప్రిషియేట్ చేయాలి. దేశంలో ఉన్నా 7 సముద్రాల అవతల ఉన్నా నీలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నా ఎవడు పట్టించుకుంటలేడు, ఎవడు మాట్లాడతలేడు. వాడి పైసలు సంపాదించుకుంటున్నాడు, వాడి స్వార్థం కోసం చూస్తున్నాడు. నువ్వు టైం కేటాయించి రీసెర్చ్ చేసి 10 ఏళ్ల నుంచి కంటిన్యూస్ కొట్లాడుతున్నావు. దాన్ని నువ్వు అప్రిషియేట్ చేయాలి. మెజారిటీ ప్రజలు అప్రిషియేట్ చేస్తుంటే ఈడికి కొట్లాడదాం, ఆడికి ఏం బీక్తారు? మీ ఒక్కరి దగ్గరనే కత్తులు ఉన్నాయా? ఒకవేళ నిజంగానే మీరు చెప్పిన మార్గంలో కొట్లాడాలనుకుంటే మీరు కొట్లాడుతుంటే మేము గాజులు తొడుకొని కూర్చున్నామా కదా? పిల్లి అయినా పులి అదేంది కోడి అయినా సరే, పిల్లలు పెట్టిన కోడి దగ్గరికి పోండ్రి మీరు, మీద దుంకుతుంది అది. పిల్లి అది మామూలుగా మనం చూస్తే పారిపోతుంది. కానీ ఏ జీవికైనా దానికి మనము దాని యొక్క థ్రెట్ చేసినట్టు దాని యొక్క ఏమంటారు దాని మీద మనకి దానికి థ్రెట్ అనిపిస్తే అటాక్ చేస్తుంది. మన ఏ మాత్రం గెలవలేనియే అట్లా చేసినప్పుడు నేనెందుకు కూరుకుంటా? ప్రజలు ఇప్పుడు నాకు మద్దతు ఇస్తున్న వాళ్ళు ఎందుకు కూరుకుంటారు? ఇంతమంది నా రెగ్యులర్ వీడియోలు ఫాలో అవుతున్న వాళ్ళు ఎందుకు కూరుకుంటారు? సీరియస్ ఇంత తగ్గడతారు. మళ్ళా బీజేపీ అంటే 60-70 ఏళ్ల నుంచి ఎందుకు బీజేపీ ఇన్నేళ్ల నుంచి బీజేపీ ఆర్ఎస్ 100 ఏళ్ల నుంచి ఉన్నా ఎందుకు అధికారం రాలేదు చెప్పండి? ఇప్పటికి ఓన్లీ 3వసారి ఎందుకు వచ్చింది? ఎందుకంటే సుంతి వేయించుకొని ముస్లింల కేశం వేసి గాంధీ మహాత్మని చంపినవు కాబట్టి ఆ పార్టీ మీద చెడ్డ పేరు ఉంది కాబట్టి పార్టీ పేరు మార్చినావు. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు. ఇవన్నీ గమనిస్తలేరా ప్రజలు? నువ్వు ఎంత హిందూ ధర్మం అన్నా నీకు ఎప్పుడు ఓట్లు వాళ్ళే. కాంగ్రెస్ మీద స్కాములని బురదల్లి, రాహుల్ గాంధీ పప్పు అని బురదల్లి, ఆడ ఆల్టర్నేటివ్ లేదని చెప్పి అట్లా ప్రచారం చేసి గుజరాత్ను బాగా డెవలప్ చేసినా అంటే ఓట్లు వేసారు. ఒకసారి చూద్దామని. ఇప్పుడు చూసారు కదా 10 ఏళ్ల నుంచి. మళ్ళీ ఎందుకు వేస్తారు? మళ్ళీ 63 ఏళ్ళ దాకా రాదు. ఏం బీక్తావు? నేను ఇది అక్కడ ఏం చేస్తారు? బీఆర్ఎస్ అంటే ఏం చేసిండ్రు? మళ్ళీ అన్న చెప్పిండు. ఏం చేసిండు? 4 రోజులు ఎలా పెట్టిండు. రఘు జర్నలిస్ట్ని ఎత్తుకుపోయిండు, లోపల పెట్టిండు 4 రోజులు. రేవంత్ రెడ్డి గారిని తీసుకుపోయిండు, 4 రోజులు జైల్లో పెట్టిండు. నన్ను ఆయన కదే చేస్తాడు కావచ్చు కేసీఆర్ ఉంటే. ఏం చేస్తాడు? వాళ్ళందరూ భయపడి నోరు మూసుకొని తమ యొక్క విధానాన్ని మార్చుకొని మనకెందుకు రా అని చెప్పి రాజకీయాలు నిష్క్రమించి ఆయన జర్నలిజాన్ని నిష్క్రమించి వాళ్ళందరూ ఇంట్లో కూర్చున్నారా? తీర్మానం వల్ల రఘు జర్నలిస్టు లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఆయన ఏకంగా ముఖ్యమంత్రి అయిండు. ఇంకా ఎక్కువ తిడుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ను లేవకుండా కొట్టిర్రు. మళ్ళీ వాళ్ళ బిడ్డను తీసుకొని జైల్లో పెట్టే పరిస్థితి వచ్చింది. రేపు మోడీకి కూడా అదే వస్తుంది. ఎందుకని ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? అదే చెప్పిన, ప్రకృతి అద్వితీయమైన శక్తి. అది మీకు కనిపించకపోవచ్చు, కానీ అది ఒక దివ్య శక్తితోటి లేకపోతే ఆ మెడిటేషన్ ద్వారా మనం చూస్తే అన్నీ అర్థమవుతాయి.
ఏది ఎట్లా కావాలనో అట్లనే చేస్తున్నది ప్రకృతి. అర్థమైందా? ఊరికే నెత్తి మీద రాయొచ్చు పడది, ఊరికే ఏది జరగది, ఒక సిస్టమేటిక్ జరుగుతుంది. కారణం మనం చేసుకున్న కర్మ సిద్ధాంతం వాళ్ళు ఊరికే చెప్పలేదు. అర్థమైందా? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అది సృష్టిలో ఉన్నది, ఆ శక్తి ఉన్నది. చాలా ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీయే వేవ్సే మనకు కనిపిస్తాయి మన నేకెడ్ ఐకి. మిగతా ఏవి కనిపించాయి. కుక్కకు కొన్ని కనిపిస్తాయి, ఇంకో జీవికి ఇంకోటి కనిపిస్తాయి. ఈ యొక్క సునామీ వచ్చినప్పుడు ఒక మనిషి తప్ప ఏ జీవి చచ్చిపోలే. 3 రోజుల ముందే వెళ్ళిపోయినాయి అవి. ఎట్లా తెలుసు వాటికి? చెప్పండి, కామన్ సెన్స్. అంటే సో దెర్ ఇస్ ఒక సుప్రీం పవర్ ఉంది. అది అందరి కోసం. నేను చేసిన ఈ సృష్టి అంతా అందరి కోసం, కొందరి కోసం కాదు. కాబట్టి ఆ కొందరి కోసం కాకుండా వాడు ఒక్కడే దోచుకోవాలని ట్రై చేస్తే ఆ ప్రకృతి వాళ్ళని శిక్షిస్తుంది. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు కాపాడు, అది నిన్ను కాపాడుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి ఈడు చెప్పే ధర్మం ఏందో ఫినిష్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏమంటున్నావు కదా, కాంగ్రెస్ ఉంది కదా అని చెప్పిన. వచ్చేటప్పుడు వస్తా బ్రదర్. నువ్వు చెప్తే నేను 2001లో వచ్చిన అమెరికాకి. నా ఇంజనీరింగ్ అయిపోయినాక ఉస్మాన్ యూనివర్సిటీలో బయోమెడికల్ ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్ 2000 సంవత్సరం 96 to 2000 2000 సంవత్సరంలో ఇంజనీరింగ్ అయిపోయింది. అది ఉస్మాన్ యూనివర్సిటీ ఓయి క్యాంపస్ అయిపోయినాక అప్పుడు జిఆర్ఈ టోవెల్ చక్కగా రాలేదు. 2001లో వచ్చినాక నేను అమెరికాకి చదువుకోవడానికి వచ్చిన మాస్టర్స్. ఓకే, సో ఇప్పుడు నేను అమెరికాకి ఎందుకు వచ్చిన, నా క్లాస్మేట్స్లో ఆ యొక్క 25 మంది ఉండే. 25 మందిలో దాదాపు 22 మంది పోయారు అమెరికాకి. ఓ 3-5 మిగిలిన. సో వాళ్ళందరూ పోయింది కదా అని నేను వచ్చిన. తెలియని అరౌండ్ 23 ఏళ్ళ వయసులో, 22-23. సో వచ్చిన. సో ఇప్పుడు నువ్వు బీజేపీ చెప్తే రాలేదు, బీజేపీ చెప్తే నేను మళ్ళీ రాను. నాకు నచ్చినప్పుడు నాకు వీలు తిరిగానే వస్తా. నాకు ఒక 10 years 11 years 13 years అరౌండ్. సో ఆ ఇద్దరు కొడుకులు ఉన్నారు. సో వాళ్ళకి యొక్క మంచి చెడు పట్టించుకోవాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది. కాబట్టి దూరం నుంచి చేయగలిగినవి చేస్తున్నా. నేను ప్రజలకు విషయం అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఎస్, డెఫినెట్లీ నా బరువులు బాధ్యతలు అయిపోయినాక, వాళ్ళు కొంచెం పెద్దగా అయినాక తప్పకుండా నా దేశానికి నేను వస్తాను. నా అమ్మ నాయన ఆడనే ఉన్నారు, నా అక్క చెల్లెలు ఆడే ఉన్నారు, నా చుట్టాలు ఆడనే ఉన్నారు, నేను రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతున్న వాళ్ళు, నా అభిమానులు అందరూ ఈ యొక్క భారతదేశంలో ఉన్నారు. నాకు ఇంకా భారతదేశ పౌరసత్వం ఏముంది. తప్పకుండా వస్తా. నేను ఎవ్వరికి భయపడేవాడిని కాదు. ఏం బిక్తారో పిక్కురు, ఎన్నడైనా వచ్చేది కాదు. ఒక 100 ఏళ్ల కింద పుట్టిన ఒకరిని చూపెట్టండి. 70-80 తర్వాత వాళ్ళు బతికినా సచ్చినట్టే నా దృష్టిలో. తింటే అరగది, నడుద్దామంటే మోకాల నొప్పులు, లేకపోతే షుగరు, బీపీ, డయాబెటీస్, అడ్డమైన రోగాలు. మా నాయనకి 70 ఉన్నది. 70కే ఆయన ఏది వయసులో ఉన్నప్పుడు 70 గత 10 ఏళ్ళ నుంచే మెల్లమెల్లగా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇప్పుడు 70 దాటినాక ఏం పాడైంది? ఏదో బతుకున్నాడు కానీ జర ఎక్కువ తిందామంటే అరగది. ఇదే పరిస్థితి కదా. 100 ఏళ్ళ తర్వాత అయితే బతకడు కదా. 70-80 బతికితే నువ్వు గొప్పవాడివి. ఆ తర్వాత బతికినా మంచంలో ఉంటావు. ఎవరో ఇద్దరు పట్టుకోవాల్సిందే. ఎట్లయినా వచ్చేది. ఇప్పుడు నేను నా ఏజ్ ఎంత? 78 అంటే ఎంత? ఇప్పుడు ఒక 46 కదా. 46 ఇంకా కాలే, ఫుల్ కాలే, అరౌండ్ 45. సో 45 దాటినా. సో ఇప్పుడు ఈ 45 ఏళ్ళు అయితే బతికినా కదా. ఎట్లయినా వచ్చేది. 70 తర్వాత బతికినా సచ్చినట్టే సమానం. 50 ఏళ్ళకి ఇంచుమించు లెక్క కోసం మాట్లాడుకోవడం కోసం 50 అనుకుందాం. సో ఇప్పుడు ఇంకా 20 ఏళ్ళు బతికితే ఏం చేసి వస్తుంది. నా వల్ల 10 మందికి లాభం అయితే చాలు కదా. భగత్ సింగ్ అనేట ఆయన 21 ఏళ్ళకే చచ్చిపోయాడు. 21, 23. సో 23 ఏళ్ళకి చచ్చిపోయాడు. మరి 100 ఏళ్ళ తర్వాత కూడా ఎందుకు గుర్తు చేసుకుంటుంది భగత్ సింగ్ని? అర్థమైందా? కాబట్టి ఏం చేసుకుంటారో చేసుకోరు. ఎవ్వడు సాగుకు భయపడేవాడు లేడు, ఎవ్వరికి భయపడలేడు. వచ్చేటప్పుడు వస్తా, బరాబర్ వస్తా, చెప్పి వస్తా. ఇట్లనే లైవ్ పెట్టి చెప్పి వస్తా. ఏం బాధపడకండి. అర్థమైందా? నేను భయపడేవాడిని కాదు. నాకు స్వార్థం కోసం అడుగుతలేను. దళపతి శివాగౌడ్, రేవంత్ రెడ్డి అదానికి సపోర్ట్ ఎందుకు చేస్తుండో కొద్దిగా చెప్పండి. చెప్తా. ఈయన బీజేపీ ఉన్నట్టు చెప్తా. అక్కడ రాహుల్ అగేన్స్ట్ గా ఉంటే ఈ
ఈ పొట్టోడికి మైండ్ ఖరాబ్ అయిందా? ఇది చూడండి మిత్రులు, దళపతి శివగౌడ అని పెట్టుకున్నాడు ఆయన. ఎంత భావదారిద్ర్యం అంటే మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు అదానికి మోడీ ఇస్తున్నది, అదాని రేవంత్ రెడ్డి గారితో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంతో డీల్ చేసుకున్న దానికి ఏమన్నా కామన్ సెన్స్ లింక్ ఏమైనా ఉన్నదా మీరు చెప్పండి దయచేసి ప్లీజ్. ఓకే, ఇప్పుడు మోడీ గారు అదానికి ఎయిర్పోర్ట్లు ఇస్తారు, మోడీ గారు అదానికి సీపోర్ట్లు ఇస్తారు, మోడీ అదాని గారికి ఈ యొక్క విదేశాల నుంచి విదేశాలు ఇన్ని దేశాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి అన్ని కాంట్రాక్ట్లు అదానికి ఇప్పించాడు. ఓకే, సో మన దేశంలో ఎన్టీపీసీ ద్వారా ఉత్పత్తి అవుతున్న బొగ్గు కాదని విదేశం నుంచి ఎక్కువ రేటుకు బొగ్గు చేసి అది అదాని ద్వారా మనకు అమ్మిపిస్తున్నాడు. సో అక్కడ ప్రజలకు నష్టం జరుగుతుంది, అదానికి దేశ సంపద కానీ అన్ని అదానికి లాభం జరుగుతున్నాయి. ఏది మోడీ ఇస్తున్న వాటిలలో అవి అప్పనంగా ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. ఎక్కడో కింది ఒక 600 స్థానాలు ఉన్న మోడీ అదాని ఇలా ప్రపంచంలో ధనవంతుడు అయ్యాడు. వాళ్ళ సన్నిహితులు దగ్గర చెప్తున్న ప్రకారం అది అది అదాని సంపద కాదు, అదానికి 10-15% మాత్రమే వాటా ఇస్తాడు. అదంతా అదాని పేరు మీద మోడీ కానీ వాళ్ళ అన్న కానీ తమ్ముడు కానీ ఈ బ్రాహ్మణులు కానీ వీళ్ళందరూ కలిసి దోసుకుంటున్నారు అని చెప్తున్నారు. సేమ్ థింగ్ విత్ పిఎం కేర్ ఫండ్స్. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఈ సంపదని ఆ యొక్క వాళ్ళ గౌతమ్ అదాని, ఈయన పేరు అదాని వాళ్ళ అన్న పేరు వినోద్ అదాని. ఆయన దుబాయ్లో ఉంటాడు. ఆయన యొక్క షెల్ కంపెనీలన్నీ అంటే కాగితపు కంపెనీలు అంటే వ్యాపారం ఉండదు, ఏముండదు, పేరుకే ఉంటాయి, నామకే వాస్తవం. సో అవన్నీ ఈ యొక్క మారిషస్లో, ఆఫ్రికా దేశంలో ఉన్న ఒక మారిషస్లో ఉన్నాయి. అక్కడికి ఇక్కడ మన దేశ పైసలు పంపించి అక్కడి నుంచి మళ్ళీ ఈ అదాని కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నారు. ఎవరి అంటే అది ఇన్వెస్టిగేషన్ చేయమని రాహుల్ గాంధీ అడిగితే ఆయన యొక్క పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసిండు. ఆ ఇన్వెస్టిగేషన్ చేయమని ఆధారాలతో సహా చూపెడితే ఆమె యొక్క మహువా మొయిత్రా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసిండు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయమంటే చేస్తలేడు, ఈడీ ఇన్వెస్టిగేషన్ చేయమంటే చేస్తలేడు. అర్థమైందా? కానీ 100 కోట్లు ఈ యొక్క లిక్కర్ స్కామ్ అని లోపల వారేస్తున్నాడు ప్రతిపక్షాలని. అదే ప్రతిపక్షాలు బీజేపీ కండువా కప్పుకుంటే వాళ్ళకి ఉన్న కేసులను కూడా మాఫీ చేస్తున్నాడు. అర్థమైందా? సో ఈడీ సిబిఐ అనేది ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి వాడుతున్నాడు. వీళ్ళు మొత్తం ఈ యొక్క ఇండియన్ బర్గ్ రీసెర్చ్ వాడు చెప్పిండు, వాడు అన్ని కంపెనీల మీద రీసెర్చ్ చేసి వీళ్ళ కంపెనీలో పెట్టుబడి పెట్టొచ్చా లేదా అనే ఉద్దేశంలో వాడు కంపెనీ ఎట్లాంటి ఉన్నదని వాడు రిపోర్ట్ ఇస్తాడు, అన్ని కంపెనీలకు ఇస్తాడు. అట్లా అదాని కంపెనీ మీద కూడా వాడు రిపోర్ట్ ఇచ్చాడు. ఎన్ని వేల కోట్ల మనీ లాండరింగ్ జరిగింది, ఎట్లా దేశ సంపదని ఎట్లా లూటీ చేస్తారు, అది ఎందుకు ప్రైవేట్ యొక్క లోకల్ వేరే గవర్నమెంట్లకు కానీ వేరే వాళ్ళకి అమ్ముతలేరు, అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఎందుకు అమ్ముతలేరు, ఓన్లీ అదానికి ఎందుకు అమ్ముతున్నారు, అది కూడా ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు ఎందుకు అని ఇవన్నీ రీసెర్చ్ చేసి వాని యొక్క అన్యాయాన్ని ఈ మోడీ అనేటోడు అదాని పేరు మీద దోసుకుంటుండ అనేది ఇంతమంది చెప్పారు. అంటే అదాని అనేటోడు దేశ సంపదని, మోడీ అనేటోడు చౌకీదార్, చోర్ హై అంటే ఎందుకు బాధ అవుతుంది, కోర్టు ద్వారా ఎందుకు తీర్పు ఇప్పిస్తావు, నువ్వు చోరు కాబట్టి బాధ అవుతుంది. సో ఆ విధంగా దేశ సంపదనంతని అదానికి అప్పచెప్తున్నాడు ఎవడు, నరేంద్ర మోడీ. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఏం చేసిండు, మనం ఇక్కడ ఉన్న సంపద ఏది అదానికి ఇవ్వలేదు, మోడీ అనే దుర్మార్గుడు చౌకీదార్ అదానికి దోచిపెట్టిన దానిలోకి వెళ్ళి కొంత ఇక్కడ మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టుంది, ఆ సంపదని మళ్ళీ తీసుకొస్తున్నాం, మోడీ దోచిపెట్టిన సంపదని రాష్ట్రానికి తీసుకొస్తున్నాం అదాని దగ్గర నుంచి. మనం అదానికి రాష్ట్ర సంపద ఏది ఇస్తలేము. వాడు వస్తాడో రాడో, వాడు ఆ యొక్క అదేంది దావోస గీవోస ఆ ఫోరంలో సంతకాలు పెడతారు కానీ ఎంఓయూలు అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ పెడతారు కానీ అది ఎంతమంది వచ్చి నిజంగా పెట్టుబడులు పెడతారో తెలియదు. కానీ వాడు రాష్ట్రంలో అదాని పెట్టుబడులు పెడితే వాడికి మోడీ అనే దుర్మార్గుడు అదానికి దోచిపెట్టిన సంపదకి వెళ్ళి కొంత దోపిడీ సంపదని రాష్ట్రానికి తీసుకొస్తున్నాం. దానివల్ల రాష్ట్రానికి 4 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్ర సంపద బొగ్గు గనులో, ఇంకో సీపోర్ట్లో, ఎయిర్పోర్ట్లో, రాష్ట్రంలో ఉన్న ఎన్టీపీసీ గనులో, ఇంకేదైనా నిధులో మనం అదానికి ఇస్తలేము. మనం ప్రభుత్వ కాంట్రాక్టులో ఏమి ఇస్తలేము. ఎక్కడన్నా ఇప్పుడు ఏది ఎలక్టోరల్ బాండ్ స్కామ్ అన్నాం, ఏంది వాడిని దోచిపెడితే వాళ్ళకెళ్ళి కొంత వాటా బీజేపీకి ఇచ్చిండు, రైట్. ఇప్పుడు కాళేశ్వరం మీద లిక్కర్ స్కామ్ చేస్తూనే అంటున్నావు కదా, మరి కాళేశ్వరం మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయడు వాడు. ఎందుకని ఆ యొక్క కాళేశ్వరం కింద దోసుకున్నటువంటి వాడు మెగా కృష్ణారెడ్డి ఎంఈఏఎల్, మెగా ఇంజనీరింగ్ అది కన్స్ట్రక్షన్ లిమిటెడ్ అది ఉందిగా, సో అది ఎంఈఏఎల్ కింద మెగా కన్స్ట్రక్షన్స్ వాడు బీజేపీకి ఎక్కువ డబ్బులు ఇచ్చిండు విరాళం ఎలక్టోరల్ బాండ్స్. అర్థమైందా? అంతకుముందు ఎలక్టోరల్ బాండ్స్ ఎందుకు తెచ్చినావు? 2017 తెచ్చినావు. 2017 కంటే ముందు ఒక కంపెనీ ఏదైనా కంపెనీ 100 కోట్లు లాభం చేస్తే అందులోకి వెళ్ళి 7% అంటే 100 కోట్లు లాభం వస్తే, లాభంలోకి వెళ్ళి నేను చెప్తుంది, లాభంలోకి వెళ్ళి మనకు వచ్చిన మొత్తం వ్యాపారంలోకి వెళ్ళి కాదు,
వ్యాపారం చేసి అలాకెళ్ళి ఖర్చులు తీసేసి అన్ని ఖర్చులు తీసేసినాక వచ్చిన లాభం ఉంటుంది కదా, ఆ లాభంలోకి వెళ్ళి అంటే 100 కోట్లు వాడు సంపాదిస్తే వానికి వ్యాపారం చేస్తే కాదు, సంపాదిస్తే లాభం వస్తే 100 కోట్లు లాభం వస్తే కంపెనీలకి వెళ్ళి అల్లకెళ్ళి 7 రూపాయలు మాత్రమే ఈ రాజకీయ పార్టీలకు డొనేషన్ ఇవ్వచ్చు అనేది అంతకుముందున్న చట్టం. ప్లస్ ఆ ఎవరు దానం చేసి అనేది ప్రజలకు తెలియాలి. ఎలక్టోరల్ బాండ్స్ అని తెచ్చి ఎంతైనా ఇచ్చుకోవచ్చు, ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. నువ్వు ఎలక్టోరల్ బాండ్స్ బ్యాంక్ అని తెలుస్తుంది కానీ మిగతా ఎవరికి తెలియదు. బ్యాంక్ అని దగ్గర దాచిపెడుతున్నావు, చూపారుస్తుంది. ఆ ఇచ్చేటోనికి తెలుసు, ఆ తీసుకునేటోనికి తెలుసు, బ్యాంక్ అని తెలుసు, ప్రజలకు తెలియదు. ఎందుకు దాచిపెట్టాల్సిన అవసరం ఉంది? ఎంతైనా ఇచ్చుకోవచ్చు, ఆ 7% లిమిట్ ఎందుకు తీసేసినావు? అంటే నీకు 8,000 కోట్లు నీ బీజేపీ పార్టీ దానం చేసిందంటే నువ్వు వానికి 80 లక్షల కోట్ల వర్త్ ప్రాజెక్టులు ఇచ్చినావు అని అర్థం. చేయమని కాళేశ్వరం మీద ఇన్వెస్టిగేషన్ చేయమని ఎవడొద్దాను? రేవంత్ రెడ్డి ఆపుతున్నాడా? అదానీ అనే దుర్మార్గుడికి మోడీ అనే దుర్మార్గుడు దేశంలో ఉన్న సంపద, కాంట్రాక్టులు, ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు ఎవ్రీథింగ్ అదానికి ఇచ్చాడు. కానీ మనము తెలంగాణ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఏ కాంట్రాక్టు ఏది కూడా ఆయనకి ఇవ్వలేదు. గవర్నమెంట్ కాంట్రాక్టులు ఏ గనులు ఇవ్వలేదు, ఏ జాతి సంపద ఇవ్వలేదు. ఏమి ఇచ్చినాం? ఏమి ఇవ్వలేదు. మోడీ ఆయనకు దోషపెట్టిన సంపదకి వెళ్ళి రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టరా అయ్యా, మా పొరగాలకు ఉద్యోగాలు వస్తాయని మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని అడుగుతున్నాం. ఎవడు వచ్చి పెట్టుబడులు పెడతానో రమ్మంటున్నాం. FDI ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 50% చేస్తా అంటే ఇదే నరేంద్ర మోడీ వ్యతిరేకించాడు. కానీ ఇప్పుడు 100% చేసిండు. అంటే విదేశీ వాళ్ళే మన దేశంలో వచ్చి పెట్టుబడులు పెడతా అన్నప్పుడు ఈ ఏది మఠాధిపతులు, పీఠాధిపతులకు ఎవడైనా దానం చేయన్నప్పుడు వాడు దోసుకున్న సొమ్ముని మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా అంటే తప్పేముంది? మనం అదానికి ఏం దోషి పెట్టించినాం? ఏమిచ్చినాం చెప్పండి? మేమేం గనులు ఇచ్చినామా, జాతి సంపద ఇచ్చినామా, కాంట్రాక్టులు ఇచ్చినామా? ఏమి ఇచ్చినాం? ఏమి ఇవ్వలే రాష్ట్రం నుంచి. వాడు దోసుకున్నదే మనకు చేస్తున్నాం, మనకు లాభం అవుతుంది, మన పొరగాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. మోడీ అట్లా చేస్తలేడు కదా. మోడీ అదానీ నుంచి పెట్టుబడులు తీసుకొస్తుండా, దేశ సంపద అంతా వానికి ఇస్తున్నాడు. దీన్ని ఎట్లా పోలుస్తారయ్యా? మోడీ దోచిపెడుతుండు, మేము మోడీ దోచిపెట్టింది తీసుకొస్తున్నాం. మనం ఏమి ఇస్తలేము అదానిదే తీసుకొస్తున్నాం, అదాని సంపద తీసుకొస్తున్నాం. కలిసి ఫోటో ఉంటే దేనికోసం అనేది. అందుకే అంటున్నా మీకు తేడా. ఈ బీజేపీ RS అంధభక్తులు వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిన దరిద్రం ఏంటంటే ఆకుకి పువ్వుకి తేడా తెలియదు వీళ్ళకి. అర్థమైందా? ముస్లిం జెండా ఉంటే పాకిస్తాన్ జెండా అంటారు గాడి కొడుకులు. ముస్లిం జెండాలో మొత్తం గ్రీన్ ఉంటుంది, గ్రీన్ ఉండి ఆ యొక్క చంద్రుడు ఉంటాడు. అదే పాకిస్తాన్ జెండాలో 70% ఉంటుంది అది గ్రీన్ అది చంద్రుడు, మిగిలిన 30% తెల్లగా ఉంటుంది. ఎందుకట అంటే వాళ్ళు చెప్తున్న వాళ్ళ దేశ జెండా వేసుకున్నప్పుడు ఆ 30% అనేది మైనారిటీలు కూడా, వాళ్ళు కూడా సురక్షంగా ఉండాలి. మా దేశంలో 30% మైనారిటీలు ఉన్నారు, మిగతా కుల మతాల వారు, వాళ్ళని కూడా మనం రక్షించాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళకు కూడా గౌరవం ఇస్తాం. కాబట్టి మిగిలిన 30% తెల్లగా పెట్టిరంట. సో కాబట్టి పాకిస్తాన్ జెండాలో 30% తెల్ల పట్టి ఉంటుంది, మిగిలిన 70% గ్రీన్ ఉంటుంది. అలా ఇలా ఈ చంద్రుడు ఉంటాడు. కానీ ఇప్పుడు మన దేశంలో ముస్లిం సంబంధించిన వాళ్ళందరూ ముస్లిం జెండాలు ఎగరేస్తారు. అంటే ఇప్పుడు హిందువులు ఎట్లయితే కాషాయం జెండా ఎగరేస్తారో, కాషాయం ఎగరేస్తారు, ఇట్లా ఉంటుంది కదా. సో అట్లా కాషాయం ఎగరేసినట్టు వాళ్ళు గ్రీన్ ఎగరేస్తారు. అందులో ఇది ఉంటుంది. సో గ్రీన్ జెండా చూపెట్టి వాడు పాకిస్తాన్ అంటారు. అందుకే అంటున్నా, ఆకుకి పువ్వుకి తేడా తెలుసుకోవాలి. మోడీ అదానికి కాంట్రాక్టులు, బొగ్గు గనులు దోషపెట్టింది. మోడీ అదానికి దోషపెట్టిన సంపద రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టమనడానికి చాలా తేడా, ఆకుకి పువ్వుకున్న తేడా ఉంది. అర్థమైందా? అది గమనించాలి. ఈ తేడాగాళ్ళు బీజేపీ RSS వాట్సాప్ యూనివర్సిటీలు అంధభక్తులు బ్రెయిన్ వాష్ చేయబడ్డ వాళ్ళు ఈ తేడాగాళ్ళు గుర్తించాలని నేను ప్రాధేయపడుతున్నా. ఓకే, అర్థమైందా బ్రదర్? దళపతి శివగౌడ్ తెలుసుకో. చెప్పినా కదా బ్రదర్, నేను క్లారిఫై చేసిన. ఏమంటున్నావు? నేను చెప్పేది చదువుతున్నా కదా బ్రదర్, నేను ఓపికగా చదివే చెప్తున్నా. నేను ఒక్కనే, ఇప్పుడు చూస్తే వాళ్ళు కూడా చదువుతారు కదా, అది మార్చాల్సిన అవసరం ఏం లేదు కదా. దళపతి బ్రో, నేను బీజేపీకి కూడా అగేన్స్ట్, జస్ట్ చిల్. అదే బ్రదర్, మీకు కావచ్చు, కాకపోతే మీకేందంటే ఈ మీడియాలో వచ్చేదాన్ని గుడ్డిగా నమ్ముతున్నారు. అదానితో ఫోటో దిగితే దాని అర్థం అదానికి దోచిపెట్టినట్టు కాదు. అదాని దగ్గర ఉన్న సంపదని మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాం. మన రాష్ట్ర సంపద చిల్లి గవ కూడా దానికి ఇస్తలేం.
కానీ మోడీ అట్లా కాదు, మొత్తం దేశ సంపద దానికి ఇచ్చేసాడు. మన దేశ సంపద కాదు, విదేశాల్లో ఉన్న కాంట్రాక్ట్లన్నీ కూడా దానికే ఇచ్చాడు. ఏ దేశంలో సీపోర్ట్ ఎయిర్పోర్ట్ ఉన్న సీపోర్ట్లు అన్నీ అదానికే ఇచ్చిండు. ఇవాళ అన్ని సీపోర్ట్లు అదాని కంట్రోల్లో ఉన్నాయి. అర్థమైందా? ఈ అదాని చేతిలో ఉన్న పోర్టులు ఇప్పుడు నడిపిస్తున్నాడు, మన గవర్నమెంట్ పోర్టులని ఇది చేసిండు. హెచ్ఏఎల్ కాంట్రాక్ట్లు ఇయ్యాడు. ఇప్పుడు వైజాగ్ పోర్టు పనికిరాదు, వేరే కృష్ణపట్నం ఆ పోర్టులో అదాని చేతులు ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై అదాని అండ్ అంబానీ. గుజరాతీ దోస్తులకి ఇచ్చేసిండు మొత్తం దేశంలో ఉన్న అన్ని కంపెనీలు, సంపద, అన్ని వ్యవస్థలు. చిరు వ్యాపారస్తులను చంపేసిండు. మనం అట్లా చేస్తలేం. వాళ్ళ దగ్గర ఉన్న సంపదని మన రాష్ట్రానికి పెట్టుబడులు పెడితే మన రాష్ట్రంలో నలుగురికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని మన ఆశ. అంతే, మనం ఒక్కటి కూడా ఇస్తలేం. చదువుతున్నా బ్రదర్, ఏవైతే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉన్నాయో అవి చదువుతున్నా. సింపుల్. దళపతి శివగారు, రీడ్ ఆల్ మై కామెంట్స్ దెన్ యూ థింక్ అబౌట్ మీ బ్రో. అదే బ్రదర్, చదువుతూనే ఉన్నా. ఏమంటున్నావు బ్రదర్? దళపతి శివగారు, మోడీకి మారుతా నా బొంగు, నేను బీజేపీ అని నా ఇజ్జత్ తీయకు బ్రో. కావాలి అంటే ఒక బెగ్గర్ మా తాత అని చెప్పు, లేదా ఏమంటున్నావు, ఒక కూలీ మా తాత అని చెప్పు. ఐ ఫీల్ ప్రౌడ్. కానీ మోడీకి బీజేపీ నాకు సంబంధం ఉంది అంటే బూతులు వస్తాయి, తర్వాత బాధపడద్దు. థ్యాంక్ యూ. అదే బ్రదర్, దళపతి శివగౌడ్, నీ ఫస్ట్లో నువ్వు పెట్టిన 2 కామెంట్లు ఏదైతే ఉన్నాయో అవి కొంచెం బీజేపీ ఫేవర్ ఉండే వరకు నేను అట్లా అనుకున్నా. ఓకే, సారీ ఫర్ దాట్. సో ఎట్ ద సేమ్ టైం ఎస్, కలిసి కట్టుగా పోరాడదాం, ప్రజలను చైతన్యం చేద్దాం. ఈ బీజేపీ ఆర్యబాపనని, ఈ వివక్షని, నియంతృత్వాన్ని, ఈ అనేక రకాలుగా ఇప్పుడు ఏవైతే దోపిడీని, ఇవన్నిటి నుంచి మనం దేశాన్ని కాపాడుకుందాం. ఆ క్రమంలో ఈ పోరాడు ఏమంటుండే మొత్తం 2 నిమిషాలు అయిపోయింది. 14 నిమిషాల 56 సెకండ్లు, అంటే 15 నిమిషాలు ఉంది. 2 నిమిషాలు అయిపోయింది, అంటే ఇంకా 13 నిమిషాలు ఉంది. చూద్దాం.